ఓకే, ఈరోజు మన యొక్క అంశం ఏంటిదంటే ప్రార్థన. ఏంటి మన అంశం ఏంటి? ప్రార్థన. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడడం. ఇంకా ప్రార్థన. ప్రార్థన ప్రా అంటే ఏంటి? ఫస్ట్. ఓకేనా? అర్థన అంటే అడగడం. ఏంటి? అడగడం. మొట్టమొదటిగా అడగడాన్ని ప్రార్థన అంటారు. ఓకేనా? ప్రార్థన ఎవరికి చేస్తారు? ప్రార్థన ప్రార్థన అంటే అర్థమైంది కదా. మొట్టమొదటిగా అడగడాన్ని ఏమంటారు? ప్రార్థన అంటారు. ఓకేనా? సమాజంలో మనం చాలా మంది ఉంటాము. చాలా మంది దేవుళ్ళు అనబడుతున్న వాళ్ళు కూడా ఉన్నారా లేరా? ఉన్నారు. అయితే వాళ్ళు కూడా వాళ్ళ దేవుళ్ళకి ప్రార్థన చేస్తూ ఉన్నారు. చేస్తున్నారా? చేయట్లేదా? ప్రార్థన ఎవరికి చేస్తారు? సమాజంలో ఉన్న దేవుళ్ళకి వాళ్ళ భక్తులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. బైబిల్లో మనము రాజులు గ్రంథంలో చూసినట్లయితే అక్కడ బయలు అనే ఒక దేవత ఉంటుంది. ఆ దేవతకి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. బయలా దిగిరా, అగ్నిని గుమ్మరించు, ఇక్కడ నువ్వు నీ యొక్క శక్తిని చూపించు అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ అక్కడ అగ్ని రావట్లేదు, వాళ్ళ శక్తి కనిపించట్లేదు, ఏం జరగట్లేదు. సమాజంలో చాలా మంది దేవుళ్ళకి చాలా ప్రార్థనలు చేస్తున్నారు, కానీ అక్కడ శక్తి కనిపించడం లేదు. మరి క్రైస్తవులు ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? ఎవరికి చేస్తున్నారు క్రైస్తవులు? జీవం గల దేవుడు ఎవరైతే ఉన్నారో, మన దేవుడు చెవిటివాడు, మూగవాడు. చెప్పండి, మూగవాడు. ఆయన చేతులుండి పని చేయని చేతులు కాదు, ఆయన కాళ్ళుండి పని చేయని కాళ్ళు కావు. మన దేవుడు జీవం కలిగిన దేవుడు. బయట మనం చూస్తుంటే వాటికి జీవం ఉన్నాయా లేవా వాళ్ళకి తెలుసు. హల్లెలూయా. కానీ మన దేవుడు మాత్రం జీవం గల దేవుడు. మనము ప్రార్థన చేసేది ఎవరికి? జీవం గల దేవునికి. హల్లెలూయా. ఓకే, ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు? కీర్తనల గ్రంథం 65:2. మన దేవుడు ఏంటంట? ప్రార్థన ఆలకించే దేవుడు. పక్కనున్న వాళ్ళకి ఒకసారి చెప్పండి, మన దేవుడు చేసే ప్రార్థన ఆలకించే దేవుడు. నెక్స్ట్, దేవుడు, ఆ రిఫరెన్స్ నాకు దొరకలేదు, నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. దేవుడిని నమ్మి ఎవరైతే ప్రే చేస్తారో వాళ్ళ ప్రార్థన ఎవరు ఆలకిస్తారంట? ఎవరు ఆలకిస్తారు? దేవుడు ఆలకిస్తాడు. నువ్వు దేవుడిని నమ్ముతున్నావా? నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అంతే. నువ్వు దేవుడిని నమ్మితే దేవుడు ఆలకిస్తాడు. కీర్తనలు 66:20 తీయండి. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. దేవుడు మన ప్రార్థన ఏం చేయడంట? నేను మస్తు ప్రార్థనలు చేసినానండి, దేనికి ఆన్సర్ రాలేదు అని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు. దేవుడు మనం చేసే ప్రతి ప్రార్థనను ఆలకిస్తాడు, మన ప్రార్థనని తోసివేయడు. హల్లెలూయా. ఓకే, కానీ కొన్నిసార్లు మన ప్రార్థన దేవునికి హేయంగా అనిపిస్తుంది అంట. ఎట్లా అనిపిస్తుంది? హేయం అంటే తెలుసా? నిన్ను చూసి నాకు అసహ్యం అనిపిస్తుంది అని ఎప్పుడైనా ఎవరినైనా అన్నారా ఎవరినైనా? అది అంటే లోపల నుంచి వచ్చే అసహ్యం. అంటే దేవుడు కూడా కొన్నిసార్లు మనం చేసే ప్రార్థన అసహ్యంగా అనిపిస్తుంది. ఎందుకు తెలుసా? ఒకసారి సామెతలు 28:9 చదవండి. ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకున్నాడు. అంటే నీ లోపల వాక్యం ఉండదు, నువ్వు వాక్యాన్ని చెయ్యవు, వాక్యాన్ని వినవు, కానీ ప్రార్థన మాత్రం చేస్తావు. అర్థమవుతుందా? వాక్యానికి చెవి ఒగ్గు. ఓకే, అంటే దేవుడు ఏదైనా చెప్పారనుకోండి, అది చెయ్యరు. రైట్? అట్లాంటి వాళ్ళ ప్రార్థన దేవునికి ఏంటంట? హేయం. నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతాం, కానీ దేవుడు మాట మాత్రం వినం. ఆ ప్రార్థన ఏమవుతుందంట? దేవునికి అసహ్యం అనిపిస్తుందంట. కొన్నిసార్లు మన పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి కొన్ని అడుగుతూ ఉంటాము, వాళ్ళు ఏమంటారు? నువ్వు నా మాట వినవు గానరా, నీకు అన్ని ఇవ్వాలా? నీకు కోపం వస్తుందా రాదా మీకు? సేమ్ వే దేవునికి కూడా కొన్నిసార్లు అలా అనిపిస్తుంది. అందుకే మనం ఏం చేయాలంటే వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. హల్లెలూయా. ఎవరి ప్రార్థన హేయం చెప్పండి ఒకసారి? దేవుని మాట వినకుండా, ఏదైనా ఆయన వాక్యానికి లోపడకుండా ఉండే వాళ్ళ ప్రార్థన దేవునికి హేయము. కాబట్టి మనం ఏం చేయాలి? వాక్యాన్ని అనుసరించి నడవాలి. ఓకే, రైట్. దేనికోసం ప్రార్థన చేయాలి? ఫిలెమోను 1:22. దేనికోసం ప్రే చేయాలి? దేవుని సేవకులు అనుగ్రహింపబడేటట్లు మనం ప్రే చేయాలంట. ప్రభా, మా లైఫ్లో మంచి సేవకులు ఇవ్వండి. ఓకేనా? దేవుని సేవకులు మనకు అనుగ్రహింపబడేటట్టు చేయాలంట. పౌలు ఏమంటాడంటే, మీ ప్రార్థనల వల్ల నేను మీ దగ్గరకు వస్తున్నా అంటాడు. ఏమంటాడు? మీరు అట్లా మౌనంగా ఉంటే నేను చెప్పలేను, ప్లీజ్ మాట్లాడండి. మీ ప్రార్థనల వల్ల నేను మీ దగ్గరికి పంపబడతానని ఫిలెమోనుతో చెప్తున్నాడు. ఇంకోటి ఏంటంటే, దేవుని ప్రేమ తెలుసుకోవాలని ప్రేయర్ చేయాలంట. ఎప్పుడు అది కావాలి ఇది కావాలి అది కాదు, దేవుని యొక్క ప్రేమ ఏదైతే ఉందో అది తెలుసుకోవాలని మనం ప్రేయర్ చేయాలి. ఇంకోటి, నిలకడగా ఉండాలి.
చాలాసార్లు మన లైఫ్ ఎట్లా ఉంటుంది అంటే చంచలత్వం ఉంటుంది. అది చేద్దాం, ఇది చేద్దాం, ఇది చేద్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం అని అనుకుంటా ఉంటాం, కానీ ఏది చేయం. అట్లే కాదు, నేను దేవుల్లో నిలకడగా ఉండాలని ప్రేయర్ చేయాలి, సంపూర్ణత కొరకు ప్రేయర్ చేయాలి. ఓకేనా? రాసుకునే వాళ్ళు రాసుకోండి. ఇంకొకటి, దేవుని చిత్తం నా పట్ల ఏముంది అని తెలుసుకోవడం కోసం ప్రేయర్ చేయాలి. ఓకేనా? హల్లెలూయా. దేనికోసం ప్రేయర్ చేయాలి? నా పట్ల దేవుని చిత్తం ఏంటి? నా బ్రతికిందేనా? జీవించినన్ని రోజులు ఇట్లనే జీవించాలా, లేకపోతే ఏదైనా ప్రణాళిక ఉందా నా పట్ల, ఏదైనా ఉద్దేశం ఉందా అని మనము ప్రేయర్ చేయాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి బయలుపరుస్తాడు. ఒకవేళ నేను నీతిమంతుడు అనుకో, దేవుడు బయలుపరుస్తాడు. ఒకవేళ ధర్మశాస్త్రం వినబడకుండా మీ చెవులు మూసుకున్నారు అనుకోండి, మీ ప్రార్థన ఆలకింపబడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, మనం ఇంకేం ప్రేయర్ చేయాలంటే ప్రతి విషయంలో ప్రేయర్ చేయాలి. ఓకే, ప్రార్థనకి వెళ్లే ముందు మనం ఏం చేయాలంటే సమాధానంగా లేకపోతే వాళ్ళతో సమాధానం పడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 11:25 ఉంటుంది, మీరు తీయని అవసరం లేదు, దగ్గర చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఓకే, ఇంకొకటి, మనం దేవుని దగ్గర క్షమాపణ పొందుకోవాలి. మీ ప్రార్థన దేవుడు వినాలంటే మొదటిగా మీరేం చేయాలి? ఇతరుల పాపాలను క్షమించాలి. వాళ్ళకి మీ పట్ల ఏదైనా విరోధ భావం ఉంది అని అంటే మనం ఏం చేయాలి? అక్కడ మొదటిగా వాళ్ళకి ఫోన్ చేసో మెసేజ్ చేసో సారీ అని చెప్తే సరిపోతుంది. హల్లెలూయా. మనం క్లియర్ అయిపోతాం. అంటే మళ్ళీ దాంట్లో సారీలో పొగరు ఉండొద్దు. హల్లెలూయా. ఏముండొద్దు? ఈ సారీలో కూడా కొంతమందికి పొగరు ఉంటుంది, అది ఉండొద్దు. తగ్గించుకొని సారీ, నీ పట్ల నేను తప్పు చేస్తాను, క్షమించు అని చెప్తే సరిపోతుంది. అదేవిధంగా నువ్వు ఆ ప్రార్థనకి వెళ్ళే ముందు ఏదైనా నీకు ఏదైనా ఏమంటారు తప్పు చేస్తాను అనే ఒక ఫీలింగ్ ఉంటే వెంటనే ఏం చేయాలి? దేవుణ్ణి, ప్రభువా నన్ను క్షమించు. నేహేమియా ప్రార్థన చూసాం, పిల్లలు చెప్పారు చక్కగా. ఏమని? మొదటిగా దేవుని స్తుతిస్తారు, తర్వాత ప్రభువా నేను నా పితరులు పాపం చేస్తాం, మమ్మల్ని క్షమించండి అని అడుగుతారు. ప్రార్థనలో మనం ఏం చేయాలి? క్షమించాలి, క్షమాపణ పొందాలి. ఇవి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ప్రార్థన చేయాలి? బైబిల్లో చాలా దగ్గర ఉంది. తెల్లవారుజామున లేసి యేసయ్య ప్రార్థన చేశారని చెప్పేసి, ఎడతెక్క ప్రార్థన చేశారని చెప్పి, దానియేలు ముమ్మారు అంటే పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు ప్రార్థన చేశాడని చెప్పి, ఇంకా శ్రమల్లో ఉన్నప్పుడు వాళ్ళు ప్రార్థన చేశారని చెప్పి, హల్లెలూయా, హల్లెలూయా. శ్రమ కలగక ముందు వాళ్ళు ప్రార్థన చేశారని చెప్పి, హల్లెలూయా. శ్రమల్లో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలంలో పేతురు, యోహాను ప్రార్థనకి వెళ్తున్నారని చెప్పి, ఎడతెక్క ప్రార్థన చేయండి అని చెప్పి, ఇలా రాత్రి జామున ప్రార్థన చేశారని చెప్పి, ఇలా ప్రార్థనకి సమయం అంటూ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేయొచ్చు, కానీ ది బెస్ట్ టైం ఏంటంటే తెల్లవారుజామున నువ్వు ప్రార్థన చేస్తే జవాబు అనేది నీకు త్వరగా వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఎన్ని రకాల ప్రార్థనలు ఉన్నాయంటే విజ్ఞాపన చేయొచ్చు. విజ్ఞాపన అంటే తెలుసు కదా, ఒక అంశం తీసుకొని రిటర్న్ వర్డ్ అనమాట, అది మనము రాసి విజ్ఞాపన, మనం చేసే విజ్ఞాపన పాయింట్స్. యాచన, అడగాలి దేవుని, ప్రభువా ఇవ్వు ప్రభువా, దేవా చేయి ప్రభువా, దేవా బయలుపరచు ప్రభువా అని చేయాలి. యాచన అడుక్కుంటా చూడు. యాచన అంటే తెలుసా అండి మీకు? భిక్షగాడు ఏం చేస్తాడు? భిక్షగాడు అడుక్కుంటాడు, దాన్నే యాచన అంటాడు. కొన్నిసార్లు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం అడగాలి, ప్రభువా ఇవ్వు ప్రభువా. ఇచ్చే వరకు ఏమంటాడు? అయ్యో అమ్మ 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 అంటాడు అన్నాడా? సేమ్ వే, దేవా దేవా దేవా, ప్రభా 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 అని మనము యాచన చేయాలి. ఇంకొకటి మనవి, కొన్ని పాయింట్స్ తీసుకొని అంటే మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు మనవి చేయాలి. అదేవిధంగా దేవునికి మొర పెట్టాలి. మొర అంటే ఒక క్రై, ఇంగ్లీష్లో ఉంటుంది, క్రై అంటూ ద లార్డ్, క్రై అంటూ ద లార్డ్ అని ఉంటుంది. అవునా? దేవునికి మొరపెట్టు, నేను దేవునికి మొరపెడుతున్నా. దావీదు చాలా సార్లు అంటాడు, నేను దేవునికి మొరపెడుతున్నా. క్రై అంటే ఏంటి? ఏడుపు. దేవుడి సన్నిధిలో కొన్నిసార్లు ఏడవాల్సి వస్తుంది. హల్లెలూయా. మన యొక్క ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. ఇన్ని రకాల ప్రార్థనలు ఉన్నాయి. ఓకే, ఎవరి కోసం ప్రార్థన చేయాలి? సిస్టర్స్కి దేవుడు యేసుప్రభు అంటారు, అమలారా మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి. బ్రదర్స్, హల్లెలూయా, హల్లెలూయా. యోబు ఏం చేస్తాడు? ఉదయం లేచి వాళ్ళ ఫ్యామిలీ అందరి కోసం ప్రే చేస్తా ఉంటాడు. హల్లెలూయా. నీ కుటుంబానికి నువ్వే పెద్దవై ఉండొచ్చు, నీ ఇంట్లో నువ్వే బాధ్యత తీసుకొని నడిపిస్తూ ఉండొచ్చు. మీరేం చేయాలి? మీ కుటుంబం కోసం ఉదయం లేచి ప్రార్థన చేయాలి. నెక్స్ట్, ఒకవేళ సంఘం అయితే మనందరం సంఘం ఏం చేయాలి? సంఘం కొరకు ప్రార్థన చేయాలి. అదేవిధంగా పబ్లిక్ ఎవరి కోసం ప్రే చేయాలి? రాజుల కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. రాజుల కొరకు, యాజకుల కొరకు, వీళ్ళందరి కోసం మనము ప్రార్థన చేయాలి. అదేవిధంగా ఒకవేళ మనము నాయకులైతే, ఫ్యూచర్లో మీరు ఎవరైనా నాయకులు అవుతారేమో, ఒక పొజిషన్లో ఉన్నారేమో, మీరు ఎవరి కోసం ప్రే చేయాలి? దేశం కోసం ప్రే చేయాలి. అలా అని చెప్పేసి ఈ పైన ఉన్నాయని మేము చెయ్యమని కాదు, ఇవన్నీ మనం చేయాలి. మనం కొన్నిసార్లు నాయకుల వల్ల యాక్ట్ చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను నాయకుడిని ఎలాగా ఫీల్ అవుతూ మనం ఏం చేయాలి? దేశం కోసం ప్రేయర్ చేయాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎక్కువైపోతుందా? బేసిక్ క్రైస్తవుడికి కావాల్సింది ప్రార్థన.
దాని గురించే మనకి తెలియకుండా మనం ఎన్ని ప్రసంగాలు విన్నా వేస్ట్. బైబిల్ చూడండి, నాకు తెలిసి ఆల్మోస్ట్ బైబిల్ అంతా ప్రార్థన మీద ఆధారపడి ఉంది. అవునా కదా? యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారు? ప్రార్థన చేశారు. నిజం చెప్పండి, మీ గుండెల మీద చేసుకుని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? వెరీ గుడ్, సూపర్. అక్కడ నాన్నగారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాడు. ఆ వయసులో కూడా నాన్నగారు ఏం చేస్తున్నారంట? ప్రేయర్ చేస్తున్నారు. హల్లెలూయా. ఓకే, మీరు ప్రేయర్ చేస్తున్నామని కొంతమంది చేతులు ఎత్తారు. ఇవి మీలో ఉన్నాయా లేవా అని చెప్పి ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ చేయకపోతే చేయడం స్టార్ట్ చేయండి. ఓకే, 1 కొరింథీ 16:13 తీయండి. మెలకుగా ఉండు, ప్రార్థనలో మెలకుగా ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. మనము ప్రార్థనలో ఏం చేయాలి? మెలకువ కలిగి ఉండాలి. ఎందుకు మెలకుగా ఉండాలి? యేసు ప్రభు అంట గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తా ఉన్నారు. ఓకేనా? ప్రార్థన గెత్సెమనే తోటలో యేసే ప్రే చేస్తా ఉన్నారు. యేసే ముగ్గురు పట్టుకుని పోయారు. ఆ ముగ్గురు పేరు ఏంటంటే పేతురు, యోహాను, యాకోబు. ఈ ముగ్గురు పట్టుకొని ఆ గెత్సెమనే తోట దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రే చేస్తా ఉన్నారు. వెనకొచ్చి ఏమంటున్నారు అంటే, వాళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు అప్పటికి నిద్ర భారం ఉంది వీళ్ళకి. ఎక్కడ ఒకసారి తీస్తారా? మార్క్స్ 14:39. మీరు తీస్తే ఏమవుతుందంటే నిద్ర వస్తున్నా కూడా కొంచెం అటు పోతుంది అనమాట. 14:36, 39, 36 ఒకసారి తీయండి. తిరిగిపోయి ఇంతకు పలికిన మాటనే పలుకుచూ ప్రార్థించాను. ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుచున్నది. ఏలైనా వారి కన్నులు భారంగా ఉండెను. ఆయన ఏమి ఉత్తరం ఇవ్వనో వారికి తోచలేదు. ఓకే, 39 చదివానా? 36 చదువు ఒకసారి. ఆయన తండ్రి ఈ సమస్యను సాధ్యము. ఆ నీళ్ళ కాగితం నుండి తొలగించును. ఆయనను నైష్ప్రకారం కాదు, ఇష్టప్రకారమే కానివ్వను. ఓకే రైట్. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే నిద్రపోతా ఉన్నారు. వీళ్ళ కన్నులు ఎట్లా ఉన్నాయంట? భారంగా ఉన్నాయంట. ఇక్కడ కూడా కొంతమంది ఇప్పుడు భారంగా ఉన్నాయి కళ్ళు. ఎట్లా అంటే కొంచెం ఛాన్స్ ఇస్తే బా పడుకుంటా అన్నట్టు ఉంది కదా? ఓకే, కానీ నేను మిమ్మల్ని భారంగా నిద్రపోని ఇవ్వలేను. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు అయితే వదిలేసిండ్రు, కానీ నేనైతే వదిలేను. ఓకే రైట్. యేసయ్య వచ్చారంట, లేపిరంట. ఎవరిని? శిష్యులు. ఎంతమంది ఉన్నారు అక్కడ? 3 ఉన్నారు. వాళ్ళు 3 లేపేయమంటున్నారు. మెలకుగా ఉండి ఒక్క గడియ ప్రార్థన చేయలేరా అని అడిగిండు. ఎందుకంటే వీళ్ళు నిద్రపోతా ఉన్నారు. ఓకే, మెలకుగా ఉండి ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలి? మెలకుగా ఉండి. యేసయ్య అంటున్నారు, నెక్స్ట్ ఒక శోధన రాబోతుంది. ఏంటి శోధన రాబోతుంది? ఆ శోధనలోనే మీరు తప్పింపబడాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నువ్వు ఈ శోధన కాలం రాకముందు ప్రార్థన చేయకుండా తర్వాత శోధన వచ్చిన తర్వాత నాకు శోధన వచ్చింది అంటే ఈ క్రైస్తవులకి ఒక ఊత పదం ఏంటంటే శోధన. ఏంటి ఏమంటారు? అమ్మ శోధన వచ్చిందమ్మా అంటారు. ఏమొచ్చింది? శోధన. ఏం శోధన అర్థం కాదు వీళ్ళకి. ముందు ప్రార్థన చేస్తే ఆ శోధనను తప్పింపబడే వాళ్ళం. కానీ ప్రార్థన చేయకుండా ఆ శోధన కాలంలో ఎంత స్ట్రగుల్ అయిపోతారంటే కొన్నిసార్లు పిచ్చోళ్ళం అయిపోతూ ఉంటాం. శోధనలో ప్రవేశించకుండా ఏం చేయాలంటే మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. నెక్స్ట్ ఏంటంటే మీ విరోధి అయిన అపవాది ఎట్లా వస్తున్నాడు అంటాం? గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదామని వస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మెలకుగా ఉండి ప్రార్థించుడి. ఎక్కడుందంటే అది 1 పేతురు 5:8 ఉంటది. నిబ్బరమైన బుద్ధి గల వారే మెలకుగా ఉండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదుమని వెతుకుచూ తిరుగుచున్నాడు. సాతాను చాలా రెడీగా ఉన్నాడు ఎవరిని మింగుదామని. చాలా మంది జ్యేష్ఠుల పైన మరణాత్మ కూడా ఏమవుతుంది? మింగేద్దామని చూస్తా ఉంది. మీరు జ్యేష్ఠి కాదేమో, మీ ఇంట్లో ఎవరైనా జ్యేష్ఠులు ఉన్నారేమో, జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. జ్యేష్ఠులనే కాదండి, దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటే వాళ్ళని మింగేద్దామని చూస్తాడు సాతాను గాడు. నువ్వు ఏర్పరచబడిన లిస్టులో ఉన్నావా? నీకు టార్గెట్. కాబట్టి ఏం చేయాలంట? ఏం చేయాలి? ఎలా ప్రార్థన చేయాలి? సగం నిద్రపోతూ దర్శనం చూస్తున్నా సిస్టర్ అంటారు. దర్శనం చూస్తున్నారా, నిద్రపోతున్నారా? మీ మనస్సాక్షిని అడగండి. నాకు వద్దు, కొన్నిసార్లు నాకు వస్తుంది నిద్ర, బట్ చేయించాలి. హల్లెలూయా. సెకండ్ పాయింట్, ప్రార్థనలో విశ్వాసమందు నిలకడగా ఉండాలి. హల్లెలూయా. చాలా మంది ప్రార్థన చేస్తారండి. నిజం చెప్పాలంటే ఇక్కడ అందరూ ప్రార్థన చేస్తారు. ఎట్లా అంటే మంచి ప్రేయర్ వారియర్స్ ఉంటారు. హల్లెలూయా. కానీ విశ్వాసం ఉండదు. విశ్వాసం అంటే ఏంటి అని అడగండి. అడగండి ఒకసారి. నమ్మకం. ఇంకా విశ్వాసం అంటే ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1 ఉంటుంది. చదువుతారా? విశ్వాసం అన్నది అంటే చదవండి గట్టిగా. నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మీరు ఒకటి కావాలి అని అనుకుంటున్నారు. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ గర్భఫలం కావాలి అని అనుకుంటున్నారు. హల్లెలూయా. అబ్రహాం ఉన్నాడు. అబ్రహాంకి ఏం కావాలి? గర్భఫలం కావాలి. ఈ గర్భఫలం విషయంలో దేవుడు చెప్తా ఉన్నాడు ఏమని? చూడు, ఆకాశం చూడు, నక్షత్రాలు చూడు. ఓకే, సముద్రం దగ్గర ఏంటి? ఇసుక రేణువులు చూడు, నీ సంతానాన్ని ఇట్లా చేస్తా అన్నాడు. ఫస్ట్ అబ్రహాంకి ఏమనిపించింది?
చేస్తాడా చెయ్యడా అని అనిపించింది. తర్వాత దేవుడు చెప్పిన మాటను ఆయన నమ్మాడు. ఆయన చూస్తున్నాడు. నాకు తెలిసి ఇమాజినేషన్ చేసుకుని ఉండొచ్చు. కొంతమందికి ఇమాజినేషన్ చేసుకునే అలవాటు ఉంటుంది. హల్లెలూయా, చేసుకుని ఉండొచ్చు. నిజంగా నా సంతానం ఇట్లా అవుతుంది, ఇట్లా నాకు వస్తాడు, ఒక కుమారుడిని కంటాను నేను, ఆయనకి పలానా పేరు పెడతాను నేను అనుకుంటా ఉన్నాడు. ఆయన చూస్తా ఉన్నాడు. ఆయన లైఫ్లో అది వచ్చింది. హల్లెలూయా, దేవుడు ఇస్సాక్ని ఆయనకు ఇచ్చాడు. విశ్వాసం అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మాకు కార్ కావాలి, కార్. హల్లెలూయా, ఏం కావాలి మాకు? ఇప్పుడు నీడ్ కార్ ఉంది, కార్కి ఒక డ్రైవర్ కూడా కావాలి. హల్లెలూయా. అయితే మనం ఇమాజినేషన్ ఏమనుకున్నా, కార్ వస్తుంది, కార్ వస్తుంది, కార్ కోసం ప్రార్థన చేస్తుంది, దేవను ఇస్తున్నాం వందనాలు. అది చూడాలి, వచ్చింది అని నమ్మాలి. హల్లెలూయా, అది విశ్వాసం. హల్లెలూయా, నమ్మడం అంటే ఓకే వస్తుంది అని అనుకోవడం. విశ్వాసం ఏంటంటే ముందుగా మనం చూస్తాం దాన్ని. హల్లెలూయా, ముందు మనం దాన్ని ఏం చేస్తాం? చూస్తాం. విశ్వాసంలో నిలకడగా ఉండాలంట. కారు వస్తుందా రాదా? నా కొడుకు మారతాడా మారడా? నాకు పెళ్ళి అవుతుందా అవ్వదా? నాకు సంతానం వస్తుందా రాదా? ఇది విశ్వాసం అంటారా? ఇది విశ్వాసం కాదు. దేవుడు ఖచ్చితంగా ఇస్తానన్నాడు, ఇస్తాడు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. నాకు పెళ్ళి అవుతుంది అనేది అవుతుంది అంతే. హల్లెలూయా, నేను మారుతా, నా కొడుకు మారుతాడు, నా కూతురు మారుతుంది. హల్లెలూయా, స్ట్రాంగ్ ఉండాలి అంతే. దానికోసం మళ్ళీ ఏడవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా, విశ్వాసంలో నిలకడగా ఉండాలి. ఇప్పుడు ప్రార్థన చేస్తా పక్కకి వెళ్ళి, అమ్మా నా కొడుకు ఇట్లా ఉన్నాడమ్మా, నా కొడుకు అట్లా ఉన్నాడమ్మా అని అంటే దాని విశ్వాసం అంటాడా? నా భర్త మారడమ్మా, అది విశ్వాసమా? నాకు సంతానం రాదమ్మా, అది విశ్వాసమా? వస్తుందా రాదా, అది విశ్వాసమా? అది విశ్వాసం కాదు. మాట్లాడంటే మాట్లాడు అంతే. నమ్ము. మళ్ళీ నువ్వు ప్రార్థన చేశాక దాని గురించి మళ్ళీ బయటకు వెళ్ళి చెప్పకు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు విశ్వసించావా? ఈ రోజు కాకపోతే రేపైనా అవుతుంది. అబ్రహాంకి ఎన్ని సంవత్సరాలు పట్టింది? టైం తీసుకుంది, బట్ అయిందా అవ్వలేదా? అయ్యింది. నీ జీవితంలో కూడా అవుతుంది. జస్ట్ నమ్ము అంతే. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసంలో నిలకడగా ఉండడం స్టార్ట్ చేయండి. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కరెక్టే, కానీ నిలకడత్వం ఉండట్లేదు. నా బిజినెస్ అవుతుందా లేదా? కొంతమంది విశ్వాసం అంటే అవుతుంది అంటే అవుతుంది అంతే. ఈరోజు కావట్లేదు, రేపు అవుతుంది. నా అప్పులు తీరుతాయా తీరవా? ఈరోజు తీరలేదు, రేపొద్దున తీరుతుంది. ఏముంది? బట్ నీ మాట, ప్రతి మాట నువ్వు విశ్వాసివైతే విశ్వాసలా పలుకు, విశ్వాసంతో పలుకు. హల్లెలూయా, హల్లెలూయా. నీ విశ్వాసాన్ని చూసి, నీ పలుకుని చూసి దేవుడు కార్యం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసం అందు నిలకడగా ఉండాలి. విశ్వాసం ద్వారా చాలా మంది స్వస్థతలు పొందుకున్నారు. రక్తస్రావం గల స్త్రీ ఉంది. ఆమె ఏం చేస్తుంది? జస్ట్ యేసయ్య చెంగు ముడితే చాలు, హల్లెలూయా, ఏమవుతుందంటే నాకు రక్తస్రావం ఆగిపోతుంది. ఎంత ప్రయాస అండి. ఆ సమయంలో ఎవరు సమాజంలోనికి అలాంటి వాళ్ళని రానిచ్చేవాళ్ళు కాదు. ఆయన కూడా ప్రయాసతో వెళ్తా ఉంది. అవి చిన్న విశ్వాసాన్ని దేవుడు చూశాడు. ఏం చేశాడు అంటే ఏమనలే, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అంతే. హల్లెలూయా. దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. బట్ నువ్వు నమ్మాలి. హల్లెలూయా. నువ్వు నమ్మితే దేవుడు కార్యాలు చేస్తాడు. విశ్వాసం ద్వారానే రక్షణ. బైబిల్లో ఎంతమంది అయితే హృదయంలో యేసు ప్రభు అని విశ్వసించారో, ఎవరైతే నోటితో ఒప్పుకున్నారో వాళ్ళందరూ రక్షింపబడ్డారు. రక్షణ అంటే పెద్ద పెద్ద గొప్ప గొప్ప కార్యాలు చేయనవసరం లేదు. నువ్వు పెద్దగా పరిశుద్ధుడిగా జీవించిన అవసరం లేదు. రక్షణ నీకు రావాలంటే కేవలం జస్ట్ యేసయ్య నిజమైన దేవుడు ఈ భూలోకానికి నా కోసం వచ్చాడు. ఎవరి కోసం? నా కోసం వచ్చాడు. ఆయన చిందించిన ప్రతి రక్తపు బొట్టు ఎవరి కోసం? నా కోసం. ఆయన తిన్న ప్రతి దెబ్బ ఎవరి కోసం? నా కోసం అని నువ్వు నమ్మితే అప్పుడే రక్షణ నీలోకి వస్తుంది. రక్షణ కోసం పెద్ద పెద్ద కార్యాలు ఏమీ చెయ్యనా అవసరమే లేదు. జస్ట్ హృదయం అంది యేసు ప్రభుని నువ్వు హృదయంలో నమ్మితే చాలు. హృదయంలో నమ్మితే చాలు, నీకు రక్షణ వస్తుందని చెప్పాలి. హల్లెలూయా. నువ్వు నోటితో ఒప్పుకో, నీకు రక్షణ ఆల్రెడీ వచ్చేసింది అని మీరు చెప్పండి. మీకు తెలియకపోతే, ఇంకా మీరు రక్షణ పొందుకోలేదంటే ఈరోజు విశ్వసించండి. యేసు ప్రభు నా కోసం ఈ భూలోకానికి వచ్చారు, నా కోసమే చచ్చిపోయారు, నా కోసమే తిరిగి లేచారు, నా కోసమే ఇప్పుడు అక్కడ విజ్ఞాపన చేస్తున్నారు అని నువ్వు నమ్మితే నీకు రక్షణ వచ్చినట్లే. హల్లెలూయా. ఇంకా ముందుకెళ్దాం. ఓకే, విశ్వాసం గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముందుకెళ్తాం. మీకు నిద్ర వస్తుంది కదా, కథలు చెప్తే మనకి మంచిగా అనిపిస్తుంది కదా, అవునా కదా? విశ్వాసం గురించి ఏంటంటే, ఈ చర్చ్ బిల్డింగ్ రాకముందు మనము అక్కడ ఆఫీస్ దగ్గర చర్చ్ రన్ చేసేవాళ్ళం అనమాట. ఇక్కడికి వచ్చినప్పుడు నిజంగా మాకెవ్వరూ తెలియదు. హల్లెలూయా. ఒక్క పర్సన్ కూడా తెలియదు. విశ్వాసంతో దేవుడు చెప్పాడు. అబ్రహాంని ఏమని పిలిచాడు? బయటికి రా, నేను దీవిస్తా అన్నాడు. వచ్చిండు. సేమ్ వే మాకు వరంగల్ వెళ్ళు అని దేవుడు చెప్పడాన్ని బట్టి మేము ఇక్కడికి వచ్చాము.
మాకు ఎవరు తెలియదు ప్రభా, మాకు అక్కడ ఎవరు తెలియదు కదా, నో క్వశ్చన్స్. దేవుడు వెళ్ళమన్నాడు, వచ్చాము, అక్కడ రూమ్ తీసుకున్నాము. సంవత్సరం తర్వాత May 29 ఈ మంతే స్టార్ట్ చేయమన్నారు, స్టార్ట్ చేసాము. చేసిన తర్వాత కింద తీసుకోమన్నారు, కింద తీసుకున్నాం. తీసుకొని అక్కడ కూడా రన్ చేయడం స్టార్ట్ చేసాం. కానీ ఒకసారి దేవుడు ఏం చెప్పాడంటే, మీరు ఒక ప్లేస్కి వెళ్తున్నారు, హల్లెలూయా, మీరు ఇక్కడ పర్మనెంట్ గా ఉండరు, మీరు కొత్త ప్లేస్కి వెళ్తూ ఉన్నారు. అక్కడికి నేను తీసుకెళ్తా, మధ్యలో ఒక స్టెప్ ఉంటుంది, ఆ స్టెప్ దాటిన తర్వాత అక్కడ నేను మీకు మందిరాన్ని ఇస్తాను అని దేవుడు చెప్పాడు. అక్కడ ఎలా ఉంటుంది అంటే కొండలు ఉంటాయి, లోయలు ఉంటాయి, అదేవిధంగా సమాధులు ఉంటాయి, ఏమంటారు ఒక స్కూల్ ఉంటుంది, స్కూల్ దాటిపోవాలి. అలాంటి ప్లేస్కి నేను తీసుకెళ్తున్నాను, అక్కడ మిమ్మల్ని బ్లెస్ చేస్తా అని చెప్పారు. ఒక మందిరాన్ని కూడా నేను కట్టిస్తానని. బ్రదర్ ఏం చేశారంటే, దేవుడు చెప్పిన మాటను బట్టి థర్మాకోల్ ఉంటుంది కదా, థర్మాకోల్ని ఒక చర్చ్ కన్స్ట్రక్షన్ ఎట్లా ఉంటుందో అట్లా చేపించినారు. సత్య బ్రదర్ చేశారా? మీరేనా బ్రదర్? ఓకే. అలా చేపించి ఆ చర్చ్ లోపల పైన ఇది ఉంటుంది కదా, దాని ఏమంటారు, స్లాబ్ పైన పెట్టి రోజు దానికోసం ప్రే చేసేవారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈరోజు ఇది ఇచ్చాడా, ఇవ్వలేదా? విశ్వాసము ఆయన క్రియల్లో చూపించాడు. నా దేవుడు నాకు ఇస్తానన్నాడు. నిజంగా ఆ టైంలో నాకు కొంచెం అంత ఫేత్ లేదనుకోవాలి. నేను అబ్బా ఇది పెడితే ప్రే చేస్తే అవుతుందా అని లోపల నాకు కొంచెం వచ్చింది, అబద్ధం చెప్పొద్దు, హల్లెలూయా. కానీ ఆయన విశ్వాసం ఎట్లా అంటే పీక్ లెవెల్స్ అంటారు కదా, నిజంగా చూస్తే అక్కడ 25 మంది కూడా లేము మేము. అంతమంది ఉన్న సమయంలో ఆ థర్మాకోల్ టచ్ చేసి దేవుడు నాకు ఇది ఇస్తాడు అని డైరెక్ట్ గా డిక్లేర్ చేసినారు. ఇమాన్యుయల్ ఇస్తా కడుపులో ఉన్నప్పుడు మీకు అబ్బాయిని ఇస్తానంటే ఎవరైనా కొంచెం భయపడతారు కదా చెప్పడానికి డేర్గా. దేవుడు నాకు ఫస్ట్ అబ్బాయిని ఇస్తానని చెప్పేసి డిక్లేర్ చేసినారు. సెకండ్ అబ్బాయి ఇస్తారంటే ఇచ్చేసారు. వాళ్ళ పేర్లు కూడా పెట్టేశారండి. యంగ్ పార్ట్నర్ వాళ్ళకి కడుపులోనే ఉన్నప్పుడు నాకు స్కాలర్షిప్ వస్తే దాంతో వాళ్ళకి యంగ్ పార్ట్నర్ కూడా వాళ్ళ పేరు రాపిచ్చేసినారు. హల్లెలూయా. అది విశ్వాసం. నమ్మాలి, నువ్వు నమ్మింది ప్రొక్లెయిమ్ చేయాలి, హల్లెలూయా, ప్రకటించాలి. అప్పుడు ఖచ్చితంగా కార్యము జరుగుతుంది. బోరు కొడుతున్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ విశ్వాసం ఎట్లా ఉండదంటే చంచలత్వంతో ఉండొద్దు. ఒకటి, వితౌట్ ఫేత్ నో ప్రేయర్, హల్లెలూయా. ఫేత్ లేకుండా ప్రార్థన చేయలేరు. నేను ఫోన్లో చూసి చెప్తున్నానని చెప్పి ఎక్కడో ఎవరిదో మెసేజ్ కాపీ చేసి చెప్తున్నా అని అనుకోకండి. నేను నైట్ కూర్చొని టైప్ చేసుకొని చెప్తున్నా, హల్లెలూయా. ఎందుకంటే ఫోన్లో చూసి చెప్తుంది సిస్టర్, ఎక్కడో కాపీ చేసి ప్రసంగం చెప్తుందని అనుకోకండి. నాకు కాపీ చేసి అలవాటు లేదు, కాపీ చేసినా కూడా నేను చెప్పలేను, హల్లెలూయా. 2 ముక్కలు చెప్తానేమో కానీ 3వ ముక్క నేను చెప్పలేను. నేను ప్రార్థన, మోకాలు ప్రార్థన అని 10 వీడియోలు కొట్టినా, నా మెసేజ్లో ఒక్క పాయింట్ కూడా వాళ్ళకి తీసుకోలేదు, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే వేరే వాళ్ళు కాపీ చేసేది కాదు మనది. ఏదైనా వస్తాయేమో కొత్త పాయింట్స్ అని చూసినా కానీ నాకు ఏమి దొరకలేదు. నేను చెప్పిన వాళ్ళ దాంట్లో ఉన్నాయి లేదు చూసుకుంటాం. మీకోసం నేను ప్రయాసపడి నైట్ కూర్చొని వాక్యం ప్రిపేర్ అయ్యి వచ్చిన. మీలో కొంచెం ఏదైనా మార్పు వచ్చింది అనుకోండి, నాకు సంతోషం, హల్లెలూయా, హల్లెలూయా. లేదు విన్నాను ఈ చెవితో వదిలేసాను వెళ్ళిపోయానంటే మాత్రం నాకు బాధ కలిగితే మీకు బాధనే. కాబట్టి చూసుకోండి, ఓకే, రైట్, హల్లెలూయా, హల్లెలూయా, రైట్. విశ్వాసం లేకుండా ప్రార్థన అసాధ్యం, రైట్. నువ్వు దేవుడు నమ్ముతున్నావు కాబట్టి ఏం చేస్తున్నావు, ప్రార్థన చేయగలుగుతున్నావు. విశ్వాసం లేకుండా, ఓకే, మరి విశ్వాసం ఎట్లా వస్తుంది? విశ్వాసం లేకుండా ప్రార్థన చేయలేం. మరి విశ్వాసం రావాలంటే ఏం చేయాలి? రోమిలకు రాసిన పత్రికలో ఉంటుంది కదా, ఏమని ఉంటుంది? వినుట వలన ఏమొస్తుందంట? విశ్వాసం వస్తుంది. వినుట క్రీస్తుని గురించిన మాట వల్ల విశ్వాసం వస్తుంది. సండే ఇక్కడ ఎందుకు కూడుకుంటాం తెలుసా అండి? నెంబర్ 1, దేవుడి గురించి, దేవుణ్ణి మనం స్తుతిస్తాం, ఆరాధిస్తాము. నెక్స్ట్ ఏంటంటే దేవుడి గురించి వింటాం. విన్నప్పుడు మనకి తెలియకుండానే లోపల ఒక బోస్టింగ్ అవుతూ ఉంటుంది. అవుతుందా లేదా? ఏదో ఒకటి చేయాలి దేవుడి కోసం అనిపిస్తుందా మీకు? వాక్యం విన్నప్పుడు నాకైతే అనిపిస్తుంది, హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు తిట్లు కూడా అనిపిస్తాయి, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఏదేమైనప్పటికీ విన్నప్పుడు, దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు ఏమొస్తుంది మన లోపల? తెలియకుండానే ఫేత్. నేను చెప్తున్నప్పుడు ఎవరికైనా అనిపిస్తుందా కొంచెం ఇలా ప్రే చేసుకోవాలని, విశ్వాసం ఉండాలి అని అనిపిస్తుందా? అనిపిస్తుంది, హల్లెలూయా. విన్నప్పుడు మనకి ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. అందుకే మనం దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, చదవాలి. అదేవిధంగా ఆదివారం వచ్చినప్పుడు నిద్రపోకుండా వాక్యాన్ని వినాలి, హల్లెలూయా. బైబిల్లో మనం కొంతమందిని చూస్తాం. ఏలియా ఉన్నాడు. ఏలియా ఏం చేస్తున్నాడు? అగ్ని దిగాలి అంతే. ఏలియా ఎట్లా ప్రార్థన చేసినాడు? నా మాట చెప్పున ఏం రాదు, వర్షం పడదు 3.5 సంవత్సరాల తర్వాత. నా మాట చెప్పున, ఆయన మాట చెప్పున అంట 3.5 సంవత్సరాలు మంచు కూడా పడొద్దంట. పడలేదు మంచు.
ఓకే, వర్షం పడలేదంటే ఏదో ఒకటి అనుకోవచ్చు. మంచి ఇంట్లో నార్మల్గానే ఉంటుంది కదా, అది కూడా పడలేదంట. ఈయన ఎట్లా చేసినాడు? పౌరుషంతో ప్రార్థన చేసినాడు. హల్లెలూయా. మీ ప్రార్థనలో పౌరుషం ఉందా? ఒకసారి చెక్ చేసుకో. పనికి మాలిన వాటిలో ఏముంటుంది? పౌరుషం ఉంటుంది. నేను చూపిస్తాను నేనంటే ఏందో అంటారా? నేనంటే ఏందో చూపిస్తా అని అంటారు, కానీ దాంట్లో కాదు. నీ ప్రార్థనలో పౌరుషం ఉండదు. నేను ఈ స్థితిలో ఉన్నానా, ఈరోజు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానా, చూపిస్తాను నేనంటే ఏంటో ప్రార్థనలో చూపించాలి. ఏమని? ప్రభువా నేను ఈ స్థితిలో ఎందుకున్నా, దీని నుంచి బయటికి తీ. ఈ అనారోగ్యం ఎందుకు, దీని నుంచి బయటకు తీసుకురా. నేను ఈ బిడ్డను కాదా, దీంట్లో చూపించాలి పౌరుషం. మనం మాత్రం అన్నిటిలో చూపిస్తాం, ప్రార్థనలో మాత్రం మనం ఏడవడం కూడా చక్కగా రాలేదు. హల్లెలూయా. ప్రార్థనలో ఏం చూపించాలి? పౌరుషం చూపించాలి. రోషంగా, ఒక ఛాలెంజింగ్గా తీసుకోవాలి. ఏదైనా మన లైఫ్లోకి వస్తే ఒక ఛాలెంజింగ్గా తీసుకోవాలి. మీకు ఒక సాక్ష్యం చెప్తాను. హల్లెలూయా. ఏమంటారు, నాకు కొంచెం హెల్త్ బాగుండట్లేదు, తలగా తిరుగుతుంది, ఇంకా పెదాలు ఆరిపోతున్నాయి, అంతా డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. అయితే నేను ఏం చేసిన అంటే, మొన్న రీసెంట్గా ఒక చిన్న పాపకి షుగర్ వచ్చింది. మనకి ఎవరికైనా ఏదైనా వచ్చిందని విన్నామనుకో, వాళ్ళకన్నా ఎక్కువ మనకు వచ్చేస్తుంది కదా. హల్లెలూయా. వాళ్ళకన్నా ఎక్కువ మనకు వచ్చేస్తుంది. ఇది ఆంధ్ర భాష. ఓకే, రైట్. అయితే నాకు షుగర్ ఉందేమని డౌట్ వచ్చి మొన్నటి నుంచి ఎప్పటి నుంచి అనుకున్నా షుగర్ ఉందని. ఒకసారి వెళ్తే మన భయానికి కొంత వచ్చినట్టు అనిపిస్తుంది కదా అని 130 140 ఉంది, 150 మొత్తం మీద వచ్చింది. ఆ ముందు రోజు మటన్ చికెన్ లాగించేసినట్టున్నా, వచ్చేసింది మంచిగానే. అయితే నేను షుగర్ వచ్చిందని భయపడుకుంటా ఉన్నాను. పొద్దున లేచిన, నేను యాక్చువల్లీ పేర్లు మార్చి చెప్దాం అనుకున్నా, ఫ్లోలో చెప్పేసినాను. ఓకే, రైట్. పొద్దున లేచిన, ఇమాన్యుయల్ లాస్ట్ సండే జరిగింది. నేను ముందు రోజు షుగర్ టెస్ట్ చేయించుకున్నా సాటర్డే. పొద్దున లేచి ఇమాన్యుయల్ చర్చ్కి టకటక రెడీ అయిపోయి వస్తున్నాడు. వాడు బైబిల్ చదువుతాడు, చదవడానికి కాదు. అయితే నేను ఏమన్నా అంటే బైబిల్ చదువుకున్నాను అన్న. ఏమన్నా? బైబిల్ చదువుకోమన్నాను తప్ప? రేపం ఇసాక్ తప్ప బైబిల్ చదవమన్నాడు. వాడు ఏమన్నాడు, నేను సాయంత్రం వచ్చి చదువుకుంటా, నాకు ఒక 2-3 చాప్టర్లు చదవడానికి అవ్వదు, నేను మొత్తం ఆదికాండం మొత్తం చదివేస్తా అన్నాడు. ఏమన్నాడు? ఆదికాండం మొత్తం చదివేస్తా. నేనన్నా చర్చ్కి వెళ్ళే ముందు నువ్వు కీబోర్డ్ ప్లే చేస్తావు కదా, వాక్యం చదువుకుంటూ వెళ్తే ప్రాబ్లం అవుతుంది, నువ్వు చదువుకో. నువ్వు చదివినావా అన్నాడు. ఏమన్నాడు? మీ పిల్లలు కూడా అంతే కదా, నాదే కొత్తది కాదు, మీ అందరిది అట్లనే ఉంటుంది, నాకు తెలుసు. హల్లెలూయా. నా కొడుకును ఒక దోషిలా చూడకండి, అందరు కొడుకులు అట్లనే ఉన్నారు. ఓకే, ఎట్లా? నువ్వు చదివినావు అంటే చదవలేదు నాన్న అని నేను బైబిల్ ఓపెన్ చేసిన ఇదంతా మా మాటలు, మా డిస్కషన్స్ అన్ని లోపల ప్రే చేసుకుంటున్నా. బ్రదర్ విన్నారు. నాకు కోపం మమ్మ అన్న, వాడు బైబిల్ తీయట్లేదు అప్పటికి. అనగానే ఇమాన్యుయల్ ఇట్రా అన్నారు. లోపలికి వెళ్ళి అప్పుడే సౌజన్య నాకు తీసుకొచ్చి టీ ఇచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. వీడు పోయి ఏం జరిగిందో అది చెప్పాలి కదా. లోపలికి వెళ్ళి ఏం చెప్తున్నాడు తెలుసా? మమ్మీకి షుగర్ వచ్చినా కూడా టీ తాగుతుందని చెప్తున్నాడు. అమ్మ, నాకు ఎట్లా అనిపించింది అంటే ఒకటేసారి, మీకు నవ్వు వచ్చింది, నాకు బాధ అనిపించింది. అయ్యేడు ఇట్లా చెప్తున్నాడు అని నేను అదొక ఛాలెంజింగ్గా తీసుకున్నా. ప్రభువా, నేను ఈ బిడ్డని, నాకు షుగర్ ఎందుకు వస్తుంది? హల్లెలూయా. నాకు రియల్గా బాధ అనిపించింది. నాకు షుగర్ అని వీళ్ళు అంటున్నారు, నాకు షుగర్ ఉండొద్దు. హల్లెలూయా. హల్లెలూయా. నేను ప్రే చేసుకున్నా. నేను పెద్ద మోకాలు వేయలేదు, ఏం చేయలేదు, జస్ట్ మనసులో ప్రే చేసుకున్నా. ప్రభు, నాకు షుగర్ అని రావద్దు. హల్లెలూయా అని నేను ఛాలెంజింగ్గా తీసుకొని ప్రే చేసిన. నెక్స్ట్ డే రిపోర్ట్ వచ్చింది. షుగరే కాదు, ఏది లేదు నాకు. హల్లెలూయా. హల్లెలూయా. నాకేది లేదండి. రియల్గా నాకు ఎంత సంతోషం అనిపించింది అంటే అంత సంతోషం వచ్చింది. దేవానికి వందనాలు. నిజంగా నువ్వు ప్రార్థన ఆలకించి దేవుడు. తీసుకోండి, ఎవరైనా ఏదనంటే అది ఛాలెంజింగ్గా తీసుకోండి. నువ్వు ఇంతే అన్నారా, అది ఛాలెంజింగ్గా తీసుకో. ఏడవకు, వెళ్ళి పక్కడు కంప్లైంట్ ఇవ్వకు. వీడు ఇట్లా అన్నాడు అట్లా అన్నాడని ఏం చేయొద్దు, కంప్లైంట్ ఇవ్వకు. వాడి మీద పగ తీసుకోవడానికి ప్లాన్స్ అయ్యకు. జస్ట్ టేక్ ఏ ఛాలెంజ్. హల్లెలూయా. నువ్వు ఛాలెంజింగ్గా తీసుకుని ప్రార్థనలో, అది వాళ్ళ మీద పగ వీళ్ళ మీద పగ కాదు, ప్రార్థనలో నువ్వు ఛాలెంజింగ్ తీసుకుంటే దేవుడు కార్యం చేస్తాడు. ఆమేన్. ఆమేన్. నెంబర్ 1 మెలకుగొండి ప్రార్థన చేయాలి. నెంబర్ 2 విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఆ విశ్వాసంలో ఏముండాలి? నిలకడ తత్వం ఉండాలి. నెంబర్ 3 ఏంటి? పౌరుషంతో ప్రార్థన చేయాలి. నెంబర్ 4 ఏంటంటే ప్రార్థనలో బలవంతులు ఉండాలి. నిజం చెప్పాలంటే మనం అందరం బలహీనులం. పౌలు కూడా చాలాసార్లు అంటాడు, ఏమని? నేను బలహీనుడును, నేను బలహీన అయినప్పటికీ నేను దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను. మనం ప్రార్థనలో ఏం చేయాలంటే బలవంతుల్లో ఉండాలి. మన ప్రేయర్లో కూడా బలం ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది క్రైస్తవుల జీవితంలో పవర్లెస్ ప్రేయర్ ఎక్కువైపోయింది. ఏమైపోయింది?
పవర్లెస్ ప్రేయర్. చెప్పండి, పక్కనున్న వాళ్ళకి చెప్పండి. విశ్వాసం బలహీనమైతే మన ప్రేయర్ కూడా బలహీనం అయిపోతుంది, దాంట్లో పవర్ ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. విశ్వాసము తగ్గిందంటే ఏమవుతుంది? మన ప్రార్థన కూడా తగ్గిపోతుంది, మన ప్రార్థనలో శక్తి ఉండదు. అర్థమవుతుందా? నీతిమంతుల ప్రార్థన మనఃపూర్వకందై బలం గలదే ఉండునంట. ఒకవేళ నీవు నీతిమంతుడువా, నీ ప్రేయర్ ఎట్లుంటుంది? ఎట్లుంటుంది? బలంగా ఉంటుంది. ఒకవేళ సంథింగ్ ఎక్కడో ప్రాబ్లం ఉందంటే ప్రేయర్ పవర్ తగ్గిపోతుంది. నేను ఒక టెస్టిమనీ విన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేయర్ ఎట్లా చేసినాడు అనేది విశ్వాసము అండ్ ఏమంటారు ఈ బలము గురించి చెప్పుకుంటూ. ఆ భక్తుడి పేరు ఏంటంటే రాంబాబు. ఏం పేరు? ఆయన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. జన్మించి యేసుప్రభువుని నమ్ముకున్నాడు. వాళ్ళ ఇంట్లో పొజిషన్ ఎట్లుందంటే వాళ్ళ డాడీ బైబిల్ చదివితే బైబిల్ లాక్కుని ముక్కలు ముక్కలు చింపేసి పడేసేవాడు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, అలా చాలా సార్లు జరిగింది. ఇట్లా కాదు అని చెప్పేసి నేను ఏం చేసినాడంటే, బాత్రూమ్ ఉంటుంది కదండి, బాత్రూంలోకి వెళ్ళి బైబిల్ ఓపెన్ చేసి చదువుకున్నాడు. ఇప్పుడు చదువురా 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 అంటే నువ్వేది నాకు చెప్పేది అన్నట్టు చూస్తున్నాం. చూస్తామా లేదా? పిల్లలే కాదు, పెద్దలు కూడా అట్లనే ఉన్నారు. పిల్లల ముఖాలు చూస్తున్నారు, మనం కూడా అట్లనే తగలబడ్డాం. ఏం చేశాడంట? ఎక్కడ చదివేవాడు? బాత్రూంలో వెళ్ళి బైబిల్ ఓపెన్ చేసి చదివేవాడు. ఎంతసేపు తెలుసా? బాత్రూంలో ఎంతసేపు ఉంటారు మీరు? స్నానం గీనం అన్ని కలిపి 1 అవర్ చేస్తారు కదా, ఓకే. ఆయన 4 అవర్స్ బైబిల్ చదివేవాడంట. వాళ్ళ డాడీ డౌట్ వచ్చింది, ఈ 4 గంటల బాత్రూంలో ఏం చేస్తున్నాడు? వస్తుందా రాదా? గంట చేస్తారు, ఎప్పుడు వస్తావురా అని అంటాం, అవునా కాదా? అట్లాంటి 4 గంటలు బైబిల్లో ఉంటే వాళ్ళ డాడీకి ఏమనిపిస్తుంది? వాళ్ళ డాడీకి డౌట్ వచ్చింది, అరే నువ్వు బైబిల్ చదువుతున్నారా బిడ్డ, రా బయటికి అని చెప్పి కొట్టిండో ఏమో చేసినాడు. మళ్ళీ బైబిల్ తీసుకున్నాడో చింపిండో ఏం చేసిండో తెలియదు. కానీ నాకు చదవాలి 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 ఎట్లయినా చదవాలని అనుకున్నాడంట. అప్పట్లో స్కూల్కి ఎట్లా వెళ్ళేవారు మీరు బ్రదర్స్? నడుచుకుంటూ వెళ్ళేవారా? సైకిల్ మీదనా? సైకిల్ మీద వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సత్య బ్రదర్ సైకిల్ మీద వెళ్ళిన, సిస్టర్స్ ఎవరు పోలే సైకిల్ మీద? ఓకే రైట్. ఆయన సైకిల్ మీద, ఆయనకు ఒక సైకిల్ ఉంది, వాళ్ళ ఫ్రెండ్కి సైకిల్ లేదు. ఏం లేదు? సైకిల్ లేదు. ఈయనకు ఒక ప్లాన్ వచ్చింది, ఇద్దరం కలిసిపోదాం. మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు నువ్వు డ్రైవ్ చేయి, నేను వెనకాల కూర్చుంటా. మధ్యాహ్నం లంచ్కి వస్తాం కదా, నేను డ్రైవ్ చేస్తా, నువ్వు వెనకాల కూర్చో. మళ్ళీ పోతాం కదా, రివర్స్. అట్లా చేద్దాం. ఈయన వెనకాల కూర్చునేటప్పుడు ఏం చేసేవాడంట తెలుసా? బైబిల్ ఓపెన్ చేసి బైబిల్ చదువుతా ఉండేవాడంట. ఈయన బైబిల్ చదువుతున్నప్పుడు ఈయనకు ఒక వాక్య భాగం దొరికింది. మార్కు సువార్త 16వ అధ్యాయము. తీస్తారా? తీయండి. ఇప్పటివరకు బైబిల్ తెరవట్లేదు కదా, తీయండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనమా? చదవమ్మా. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. 17 నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగును. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైన దేవి త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు వచ్చినప్పుడు వారు స్వస్థత పొందుతారని వారితో చెప్పారు. ఓకే. ఈ వచ్చిన మనకి చదివాడు అనమాట. చదివినాక లాస్ట్ ఉంది కదా, లాస్ట్ చదివిన బైబిల్ చూడకుండా ఎవరైనా చెప్పండి. లాస్ట్ అంటే చక్కగా వినట్లేదు అనమాట. మీరు చక్కగా చదవట్లేదు, చక్కగా వినట్లేదు, అంతేనా? చెప్పండి మరి, వింటే చెప్పండి. ఇప్పుడు ఆమె చదివి అక్కడ మైక్లో చదివింది, మీరు చదివిండ్రు. లాస్ట్ లైన్ ఏం చదివింది చెప్పండి నాకు. రోగుల మీద చేతిలో ఉంచినప్పుడు మీరు స్వస్థత నొందుదురు. ఈ వాక్య భాగం ఆయన హృదయంలో పడ్డది. ఇప్పుడు నెక్స్ట్ ఆయన చేసింది ఏంటి తెలుసా అండి? అది రాగానే ఈయనకి లోపల అనిపిస్తుంది, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు స్వస్థత పొందుకుంటారు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు స్వస్థత పొందుకుంటారు. నేను ఎక్కడికైనా పోవాలి, రోగి మీద చేయబెట్టాలి, బాగు చేయాలి. ఎక్కడికైనా పోవాలి, రోగి మీద చేయించాలి. బయటకు వచ్చిండు, అటు ఇటు చూసిండు, మొత్తం 4 వైపులు చూసిండు. చూడగానే పక్కన ఒక ఇల్లు కనిపించింది ఆయనకి. మీరైతే ఏం చేస్తారు? తర్వాత ఆలోచించుకోండి, ఇప్పుడు వద్దు. ఇప్పుడు రాంబాబు గారి గురించి ఆలోచించండి. వెళ్ళి డోర్ కొట్టిండు, ఒక అంకుల్ డోర్ తెచ్చిండు. అంకుల్ ఇక్కడ ఎవరైనా రోగులు ఉన్నారా మీ ఇంట్లో? ఎవరైనా ఒంట్లో బాగాలేనోళ్ళు ఉన్నారా అని అడిగితే ఎందుకురా అని అడిగిండు అంకుల్. మనం కూడా అట్లా అడుగుతాం కదా, ఉన్నారా లేదా? నేను ఎవరి మీద చేయబెడితే వాళ్ళు మంచిగా అయిపోతారు. ఎవరైనా ఉన్నారా? 17 ఏజ్ ఉండొచ్చు ఆయనకి. ఉన్నారంటే మా ఆవిడ రక్తస్రావంతో బాధపడుతుంది, ఆమెకి హెల్త్ బాగాలేదు, బెడ్ మీద ఉంది, కొన్ని రోజుల నుంచి ఆమె ఇవ్వట్లేదు, బెడ్ మీద ఉంటుందని చెప్పగానే అంకుల్ ఒకసారి నేను చూడొచ్చు ఆమెని అంటే చూడొచ్చు. లోపలికి వెళ్ళారు. లోపలికి పోగానే ఏం లేదు, ఆమె తల మీద ఆయన చేయబెట్టాడు, యేసు నామంలో అన్నాడు, బయటకు వచ్చేసిండు. హల్లెలూయా, వచ్చేసిండు.
నెక్స్ట్ డే అంకుల్ వచ్చి రాంబాబు ఏం చేసినావు నువ్వు? నా భార్య నిన్నటి వరకు బెడ్ మీద ఉంది, లేవలేని స్థితిలో ఉంది. ఆమె ఎంత వేదన పడుతుందంటే అంత వేదన పడుతూ ఉంది. కానీ నువ్వు వచ్చి చేయబెట్టినావు, ఆమె లేచి ఆమె పనులు ఆమె చేసుకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. జస్ట్ ఆయన ఫేత్ లెవెల్స్ ఎంత ఉన్నాయంటే ఆకాశాన్ని అంటున్నాయి. మన ఫేత్ ఒకసారి చెక్ చేసుకుందాం. ఇన్ని వాక్యాలు వింటాం, ఆయన ఏం లేదు, ఆయనకి సంఘం లేదు, ఆయనకి పాస్టర్ లేడు, ఏం లేదు. జస్ట్ వాక్యం చదివాడు, విన్న వాక్యాన్ని పట్టుకున్నాడు, క్రియారూపకంలో చేశాడు. నీ ఫేత్ లెవెల్స్ ఎట్లున్నాయి ఒక్కసారి ఆలోచించుకో. అంతేకాదు ఆయన ఇప్పుడు ఏ లెవెల్లో ఉన్నాడు తెలుసా అండి? మన హైదరాబాద్ వచ్చిండంట కొన్ని రోజుల బ్యాక్. ఒక హోటల్కి పోయినాడు, హోటల్కి పోయి తిన్నారంట, బయటకు వచ్చిండంట. బయటికి రాగానే ఇద్దరు గుడ్డోళ్ళు ఏం చేస్తారు? అడుక్కుంటారు కదా, అడుక్కుంటూ ఉన్నారు. అడుక్కుంటుంటే అలా చూశాడు, ఆయనకు బాధ అనిపించింది. ఆ ఇద్దరిని ఇట్లా పిలవండి అని చెప్పారు. వాళ్ళని పిలవమనగానే వాళ్ళు దగ్గరకు వచ్చారు. దగ్గర రాగానే ఏం చేశాడంటే తెలుసా, ఈయన చేతులు వాళ్ళ కళ్ళ మీద పెట్టారంట. పెట్టగానే వాళ్ళ కళ్ళల్లోంచి ఒక పొర లాంటిది ఇట్లా బయటకు వచ్చి వాళ్ళు చూడడం మొదలు పెట్టారు. మొత్తం ఆ ప్రాంతంలో అక్కడ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్లో వాళ్ళందరూ దగ్గరకు వచ్చి ఏమైంది మొత్తం ట్రాఫిక్ అంతా ఆగిపోయింది. అక్కడ ట్రాఫిక్ పోలీస్ వచ్చి ఇదెంతరా కనబడుతుందా, ఇదెంత? హల్లెలూయా, హల్లెలూయా. 1 2 3 4 5 హల్లెలూయా. వాళ్ళిద్దరికి కళ్ళు తెరవబడ్డాయి. హల్లెలూయా. ఆ రోజు చేసిన దేవుడు ఈ రోజు కూడా చేస్తాడు. వాళ్ళ ద్వారా చేసిన దేవుడు మన ద్వారా కూడా చేస్తాడు. హల్లెలూయా. రీసెంట్గా ఒక సాక్ష్యం చెప్తాను మీకు. ఇలాంటి సాక్ష్యాలు అంటే ఇష్టం కదా మనకి. రీసెంట్గా కుమార్ బ్రదర్, ఎంతమందికి తెలుసు కుమార్ బ్రదర్? నేను ఏదో బూస్ట్ చేసుకోవడానికో లేకపోతే నన్ను హెచ్చించుకోవడానికో నేను చెప్పట్లే. మీ ఫేత్ లెవెల్స్, మనందరి ఫేత్ లెవెల్స్ పెరగాలని చెప్తున్నారు. కుమార్ బ్రదర్ ఎంతమందికి తెలుసు? ఒక పాపని తీసుకుని వచ్చారు. ఆ పాప కళ్ళు మొత్తము ఇదైపోయినాయి. ఫస్ట్ అయితే ఆమెకి తినడానికి కూడా లేదు. ప్రేయర్ చేశాక వాళ్ళు కర్స్ బ్రేక్ చేసుకున్నాక ఆ పాప తినేది కాదు. ఆ కర్స్ బ్రేక్ చేసుకుని ప్రేయర్ చేసుకొని బ్రదర్ ప్రేయర్ చేసిన తర్వాత ఆమె తినడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఎట్లా అంటే ఆకలి అని మామూలుగా కాదు, మంచిగా తింటుంది. హల్లెలూయా. అట్లా దేవుడు హీల్ చేశాడు. కానీ ఆమె కళ్ళకి ఏమైందో తెలియదు. వాళ్ళ విచ్ క్రాఫ్ట్, వాళ్ళ సొంత వాళ్ళు ఎవరో చేశారని విన్నాను. విచ్ క్రాఫ్ట్ చేశారు, ఆమె కళ్ళు కనిపించట్లేదు అనమాట. ఆ రోజు ఈ ప్రేయర్ అయిపోయింది, అందరం ప్రేయర్ చేసుకున్నాం. ఆ పాప లోపలికి వెళ్ళి అన్నం తింటుంది. ఏం చేస్తుంది? ఏ టైం midnight 12 o'clock 1 o'clock అన్నం తింటుంది, సంథింగ్ ఏదో చేస్తుంది, కూర్చుంది. అదే ఏమైంది మరి, మంచిగా కనిపిస్తుందా అని అడిగిన. ఏమడిగినా గట్టి చెప్పండి, మంచిగా కనిపిస్తుందా అంటే ఆమె ఏమన్నదంటే లేదంటే రెండే కనిపిస్తుంది. ఆమెకి ఎవరైనా చూస్తే డబల్ కనిపిస్తుంది, ఇమేజ్ డబల్ కనిపిస్తుంది అని అన్నది. నేను అన్నా ఎందుకు డబల్ కనిపిస్తుంది, భయం లేదా అసలు అని చెప్పి పోయినా కళ్ళ మీద చేపెట్టినా ప్రేయర్ చేసిన. ఇప్పుడు ఎట్లా కనబడుతుంది అని అడిగిన. అయితే నాకు విశ్వాసం ఎక్కడ వచ్చిందంటే ఆమె చిన్న కడుపు నొప్పి వచ్చినా నా దగ్గరకు వచ్చేది, వచ్చి ప్రే చేయ అక్క అనేది. అయితే ఆమె చిన్న కడుపు నొప్పి వచ్చినా నా దగ్గరకు వచ్చేది. నేను ఫీల్ అయ్యేదాన్ని, అంటే ఆమెకు స్వస్థత వస్తుందని చెప్పేసి. నీకు తగ్గిపోయిందంటే ఆమె నిజంగానే తగ్గిపోయేదని చెప్పేది. అట్లనే అదే లెవెల్లో నేను అడిగిన అనమాట, నానా ఇప్పుడు ప్రే చేసినా కదా, ఇప్పుడు ఎట్లా కనిపిస్తుంది అని అడిగిన. హల్లెలూయా. ఒకటే కనబడుతుంది ఒక్క అంది. నా లోపల నమ్మట్లేదు, నేను రియల్గా నమ్మలేదు. నిజం చెప్పు అన్న. నిజమక్క అంటుంది. ఒకటే కనిపిస్తుంది అన్న. నేను పరుగుని వెళ్ళి ప్రభాకర్ బ్రదర్ని తీసుకొచ్చిన, వాళ్ళ డాడీని తీసుకొచ్చిన. వాళ్ళు దూరం నుంచి ఇట్లా చూపించి అడుగుతున్నారు, 1 2 3 5 4 ఆమె ఒకటే అని చెప్తుంది. రియల్గా దేవుడు స్వస్థపరిచాడు. హల్లెలూయా. తర్వాత ఒకసారి మళ్ళీ ఆమెకి దగ్గరుండే డబల్ కనిపిస్తుంది అని చెప్పింది. ప్రభా నువ్వు ఇచ్చిన స్వస్థత నిలుస్తుంది. మరి ఏమైందంటే మళ్ళీ ప్రే చేస్తే అప్పటి వరకు కొంచెం ఆ బైబిల్ డబల్ కనిపించేది. ఫస్ట్ దూరమే డబల్ కనిపించేది, అది హీల్ అయింది. తర్వాత ఆమె వచ్చిన తర్వాత మళ్ళీ బైబిల్ కూడా సింగిల్ గా కనిపించడం స్టార్ట్ అయింది. హల్లెలూయా, హల్లెలూయా. జస్ట్ ఫేత్. వాళ్ళకి చాలా ఫేత్ ఉంది, నాకన్నా ఎక్కువ. నిజం చెప్పాలంటే నువ్వు నమ్మితే నీ జీవితంలో కార్యం అవుతుంది. ఆమేన్, హల్లెలూయా. మొన్న రీసెంట్ గా వచ్చారు, ఆమె కళ్ళు ఎంత తేటగా ఉన్నాయంటే అంత తేటగా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. రియల్ గా మొత్తం చేంజ్ అయిపోయింది. దేవుడు అప్పుడు చేస్తాడు, ఇప్పుడు కూడా చేస్తాడు. ఎప్పుడు మనం విశ్వసిస్తే. ఒక ఛాలెంజింగ్ గా తీసుకోవాలి. నేను ఆ రోజు ఏమన్నా ఎందుకు పోదు అని అన్నా కదా, అది నేను ఏ విధంగా అన్నానో తెలియదు, కానీ దేవుడు అది పౌరుషం అనుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పౌరుషంతో ప్రార్థన చేసినప్పుడు ప్రభు యొక్క కార్యాలను మనం తప్పకుండా చూస్తాం. ఆమేన్. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? రాంబాబు గారు ఆ విధమైన హీలింగ్స్ చేస్తూ ఉన్నారు. నీ ద్వారా కూడా దేవుడు అలాంటి కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్.
ఆమెన్. అంతిమ ఉద్యోగం ఎక్కడో స్టార్ట్ కాదు, మన ద్వారానే స్టార్ట్ అవుతుంది. ఆమెన్. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నేను చాలా మంది చెప్పడం విన్నా, వరంగల్లో రివైవల్ స్టార్ట్ అవుతుంది. ఆమెన్, ఆమెన్. ఆ రివైవల్ ఈ చర్చ్ నుంచే మొదలవుతుంది. సంతోషంగా ఉన్నవారు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. మన సంఘం నుండి ఎండ్ టైం రివైవల్ స్టార్ట్ అవుతుంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అవుతుంది. ఆమెన్. దేవుడు మాట ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు. నువ్వు పర్ఫెక్ట్ కాకపోయి ఉండొచ్చు, నువ్వు పెద్ద ప్రార్థన పర్వాలు కాకపోయి ఉండొచ్చు, కానీ నీ ద్వారా దేవుడు కార్యం చేస్తాడు. చెప్పండి ఆమెన్ చెప్పండి. దేవుడు నీ ద్వారా కార్యం చేస్తాడు, గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. నువ్వు ఊహించని కార్యాలు దేవుడు నీ ద్వారా చేస్తాడు, నమ్మితే నీ ద్వారా చేస్తాడు. దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. మాట ఇచ్చి మర్చిపోయే దేవుడు కాదు. మనమైతే చాలాసార్లు మాట ఇస్తే మర్చిపోతాం. నేను ఇది చేస్తా అంటా, చెయ్యా. నేను ఇట్లా ఉంటా అంటా, నేను చెయ్యా. కానీ దేవుడు మాత్రం అట్లా కాదు. నీకు మాటిచ్చాడా, నువ్వు ఎన్ని దారులను తొక్కు, మళ్ళీ నిన్ను కొట్టైనా తీసుకొని వస్తాడు. ఎక్కడ తీసుకొస్తాడు? ఆయన చిత్తంలోనికి తీసుకొస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చిత్తంలోనికి తీసుకొచ్చి ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటాడు. ప్రార్థనలో ఏముండాలి? బలం ఉండాలి. మనం ప్రేరేపణించి ఎట్లా ఉండాలి? బలహీనంగా ఉండొద్దు, బలంగా ఉండాలి. ప్రార్థనలో విధేయులై ఉండాలి. ఇంకొక పాయింట్ ఏమై ఉండాలి? ఇది మెయిన్. అసలు నేను చెప్పాలనుకున్నది ఇది, మొత్తం తిరిగేసి వచ్చిన. ప్రార్థనలో విధేయులై ఉండాలి. విధేయత లేకపోతే లోబడడం క్రియారూపకంగా ఎలా కనపరచబడుతుంది? నేను దేవునికి విధేయత చూపిస్తున్నాను, నేను లోబడుతున్నాను అని క్రియారూపకంగా. బైబిల్లో గుర్తుపెట్టుకోండి, ఒక వచనం క్లియర్గా ఉంటుంది. క్రియ లేని విశ్వాసం మృతం. చెప్పండి, అందరూ చెప్పండి గట్టిగా. క్రియ లేని విశ్వాసం అంటే ఏంటి? ఓ దేవుడు ఉన్నాడు అని చెప్పి క్రియలో చూపించలేదు అనుకో, అది వేస్ట్. సేమ్ వే విధేయత కూడా మనం క్రియలో చూపించాలి. ఏం చూపించాలి? క్రియలు. ఏ విధంగా దేవునికి విధేయులమయ్యమని ఏ విధంగా చూపిస్తాం? ఏ విధంగా? ఆదికాండం 18:2 ఒకసారి చదువునాను. ఏం చేశాడండి ఇక్కడ ముగ్గురు వచ్చారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారో లేదు, తండ్రి అన్న దేవుడు ఇద్దరు దూతలను పట్టుకొని వచ్చిండో, యేసు ప్రభువో లేకపోతే ఇద్దరు దూతలు, ఏమో తెలియదు, కానీ దేవుడు మాత్రం అక్కడికి వచ్చాడు. హల్లెలూయా. ఎవరి దగ్గరికి? అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు. అబ్రహాం ఏం చేస్తున్నాడు? నేల మట్టుకు వంగి. ఎక్కడి వరకు? నీ విధేయత నీ క్రియల్లో కనిపించాలి. నేల మట్టుకు అంటే పాస్టర్ గారు కనిపిస్తే ప్రైజ్ లార్డ్ బ్రదర్, ఈ మధ్య కొత్త ట్రెండ్ కదా అంతా. ప్రైజ్ లార్డ్. ఇదా విధేయత అంటే? ఏంటి విధేయత అంటే? దేవుడు అక్కడికి వచ్చినప్పుడు నేల మట్టుకు వంగినంట. ఒకసారి ఆలోచించండి. నేల మట్టుకంటే ఏంటి? ఉత్తరం సాష్టాంగం పడి ఉండొచ్చు. వంగి మీరు వెళ్ళొద్దు, ఆగండి, కొన్ని నీళ్ళు తీసుకొస్తా. ఈరోజు ఇన్విటేషన్స్ కూడా ఎట్లా వస్తున్నాయి తెలుసా అండి? ఇన్విటేషన్స్ మనం పిలుస్తారు కదా పాస్టర్స్ని, భోజనాలు ఉంటాయి బ్రదర్ అండి. ఏంటి అది ఇన్విటేషనా? పాస్టర్కి ఇచ్చే ఇన్విటేషనా? పాస్టర్లు ఫుడ్ కోసం వచ్చే పాస్టర్లు అనుకుంటున్నారా? దేవుడు కూడా అట్లనే అంటున్నాడు. దేవుడా నీకు కానికిస్తా, దేవుడా నాకు ఇది చెయ్యి. ఏం దేవుడితో బేరాలా? ముక్కుబళ్ళు ఉన్నాయి కాదా నన్ను, కానీ అది నువ్వే విధంగా చేస్తున్నావు. 500 ఇస్తా దేవుడికి. ఏంటిది? ఎక్కడ కనిపిస్తుంది విధేయత? నీ మాటల్లో విధేయత ఎక్కడ కనిపిస్తుంది? నేల మట్టుకుంగాడంట, సాష్టాంగపడ్డారంట. కొంతమంది మోకరించారు. దానియేలు ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. ఏది మోకాళ్ళ జీవితం? ఏది మనకి చెప్పండి. నేను ఇందాక ఫస్ట్ ఒప్పుకున్నా కాబట్టి నాకు తిట్లు లేవు, మీకే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, నన్ను కూడా ఇంక్లూడింగ్ చేసుకోండి, మాట్లాడుతున్నా. ఏది మన మోకాళ్ళ జీవితం? విధేయత ఏది? ఒకప్పుడు సంఘాలు చూడండి, ఒకప్పుడు కాదు ఇప్పుడు కూడా హోసన మందిరాలు చూడండి, చైర్స్లో వాళ్ళకి చైర్స్లో కూర్చోరు, ముసలోళ్ళు కూడా కింద కూర్చుంటారు. ఇప్పుడు ట్రెండ్ ఎట్లుంది తెలుసా? పాస్టర్ ముందే కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటారు. నేను ట్రూత్ మాట్లాడుతున్నా బ్రదర్స్, ట్రూతా కాదా? ఏది విధేయత? నువ్వు పాస్టర్లో దేవుడు ఉన్నాడని నమ్ముతావు, పాస్టర్ చేయి పెడితే హీలింగ్ జరుగుతుందని నమ్ముతావు, కానీ పాస్టర్లో ఉన్న పాస్టర్కి మాత్రం ఏమివ్వవు. చెక్ చేసుకుందాం మనం.
నేను ఎవరిని నిందించట్లేదు, రియల్గా చెప్తున్నా, నేను ఎవరిని నిందించట్లేదు. బట్ మన లోపల ఒకవేళ అవి ఉంటాయి, మనం సెట్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే చెప్తున్నాను. మోకాళ్ళ జీవితం ఏది? నిజంగా దేవుడికి ఇదైతే ప్రార్థన అంటున్నా కూడా ఏం చేస్తాం మనం? కళ్ళు తెరుస్తాం, అటు ఇటు చూస్తాం. ఇది క్లాస్ ఇచ్చినట్టు ఉంటుంది, బోర్ కొడుతుంది. రైటా? నేల మట్టుకోంగి ముమ్మారు మోకాళ్ళుని వాళ్ళ క్రియల్లో చూపించినారు విధేయతను. మనం ఎక్కడ చూపిస్తున్నాం? నెహెమ్యా కింద కూర్చుండి ప్రార్థన చేస్తున్నాడంట. ఎక్కడ? మనకి సింహాసనం కావాలి. ఏం కావాలి? మీరు ఇన్ని సింహాసనాలే. మాకైతే పెద్ద సింహాసనం ఉంది. మాకు పెద్ద సింహాసనం వేసినారు. ఏంటంటే మీరు కింద కూర్చోవద్దు బ్రదర్. ప్రభు సన్నిధిలో అందరూ ఒకటే, మీరు మేము అందరం ఒకటే. ఏది క్రమశిక్షణ ఏమైంది సంఘాల్లో? అదే సంఘం గురించి వద్దు, మన సంఘం గురించే మాట్లాడు. ఏది మనం ఇచ్చేది దేవునికి తగ్గింపు కావాలి. మోకాళ్ళ జీవితాన్ని మనం అవలంబించుకుందాం. చాలా మంది భక్తులు మోకాళ్ళు వేసి అద్భుతమైన కార్యాలు చూసిన వాళ్ళు ఉన్నారు. మామూలు కార్యాలు కాదండి. ఒక భక్తుడు ఉంటాడు, ఆయన పేరేంటి? జార్జ్ ముల్లర్ గారు. ఆయన ఒక అనాథాశ్రమాన్ని నడిపిస్తున్నారు. 100 మంది పైనే ఉంటారు. ఆ అనాథాశ్రమం నడిపిస్తున్నప్పుడు వీళ్ళకి మధ్యాహ్నం ఆహారం కావాలి. ఆయన పైసలు భక్తి సింగ్ గారు డబ్బులు లేవు ఆయన దగ్గర. ప్రేయర్ మీటింగ్ జరుగుతుంది, ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతుంది. జార్జ్ ముల్లర్ గారు కూడా దగ్గర ఆయన ప్రేయర్ చేసి 50,000 ప్రార్థనకి జవాబు పొందాడంట. ఎన్ని ప్రార్థనలు? మనం 5 ప్రార్థనలకే 60 సంవత్సరాలు తీసుకోండి. 50,000 ప్రార్థనలకి జవాబు పొందాడు. మనం 5 ప్రార్థనలకి ఇదైపోతాం. కానీ ఈరోజు మీ ప్రేయర్ లైఫ్ మార్చబడాలి. ఆమెన్. ఈరోజు నా ప్రార్థన జీవితం మార్చబడాలి. మార్చబడుతుంది, ఖచ్చితంగా మార్చబడుతుంది. నేను గ్యారంటీ ఇస్తాను, ఖచ్చితంగా నీ ప్రేయర్ లైఫ్ మారుతుంది. భక్త్ సింగ్ గారు ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతుంది. అక్కడ కిచెన్లోంచి ఒక ఆయన వచ్చాడు. అయ్యా ఈయన ఇక్కడ మోకాళ్ళ మీద ఉన్నాడు. ప్రేయర్ మీటింగ్ వేరే ఆయన వాక్యం చెప్తా ఉన్నాడు. అయ్యా కిచెన్లో బియ్యం లేవు, ఏమీ లేవు అయ్యా. ఏం లేదు బ్రదర్. ఆయన బ్రదరే అనిపించుకుంటారు, పెద్ద పేర్లు ఏం పెట్టించుకోలేదు ఆయన. ఏం లేవు బ్రదర్ అంటే, నేను ప్రే చేస్తున్నా, దేవుడు చూసుకుంటాడు. మధ్యాహ్నం 1 గంట అయిపోయింది. ఈ ప్రసంగికుడు కూడా నాలాంటోడే అనుకుంటా. ఇది ఒక్కరోజు నేను ఇట్లున్నా, నేను 45 నిమిషాలకే క్లోజ్ చేస్తాను, మీ అందరికీ తెలుసు కదా. హల్లెలూయా. ఈ రోజు నేను ఎట్లున్నాను, ఆయన అట్లా 2 అయిపోయింది. ఈయన వదులుతలేదు. ఇక్కడ పాపం భక్సింగ్ గారు కూడా ఒక ధైర్యం ఊరట వస్తున్నట్టుంది. 3 అయిపోయింది. సడన్గా అక్కడెక్కడో పెళ్ళి అవుతుంది. ఏమవుతుంది? సడన్గా 3 అయింది. ఈయన ప్రార్థన ముగించాడు. బయట ఒక వెహికల్ వచ్చింది. వెహికల్లో అన్నం, బిర్యానీ. ఏం బిర్యానీ? చికెన్ బిర్యానీ కాదు, నార్మల్ బగారా రైస్. అప్పట్లో అవే వండుకున్నాం. ఇప్పుడు చికెన్ బిర్యానీలో వండేసుకుంటున్నాం, కానీ ఏం తినబోద్దు పడతలేదు. 2 చికెన్, సాంబార్, ఇంకా ఏం స్వీట్స్ ఉన్నాయో తెలియదు మనకి. మొత్తం అన్నీ వచ్చి అక్కడ ఆగినాయి. వీళ్ళకి సంతోషం. వెళ్ళారు. ఏంటి బ్రదర్ అంటే, ఇవి మీకోసమే అంటున్నారు. హల్లెలూయా. ఏమైంది? ఇవన్నీ ఎవరు పంపించారు? ఏం లేదు, పలానా దగ్గర పెళ్ళి అవుతుంది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వెళ్ళిపోయింది. పెళ్లి కొడుకు వెళ్ళిపోయాడు. ఏమైతే పెళ్ళి ఆగిపోయింది. ఇవన్నీ ఆ పెళ్లి కూతురు నానేం చేసినాడంటే, ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి, పడేసేయండి అని చెప్తే, అక్కడున్న గుంపులో ఒక ఆయన ఏమన్నాడంటే, అక్కడ భక్సింగ్ గారు మీటింగ్స్ జరుగుతున్నాయి, అక్కడ తీసుకెళ్తే వాళ్ళు తింటారు అని చెప్పాడంట. అవన్నీ సరే, ఎవరికైతే ఇస్తున్నారు కదా. ఈయన తర్వాత వెళ్ళి ఆ కుటుంబం కోసం ప్రేయర్ చేశాడు. నెక్స్ట్ ముందున్న సంబంధం కన్నా ది బెస్ట్ సంబంధం ఆమెకు వచ్చింది. హల్లెలూయా. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఆయన విశ్వాసం. భక్సింగ్ గారిని ఒకరు అడిగారంట, ఏంటి 10,000 సంఘాలు కట్టావు కదా? 1-2 కాదండి, ఆయన కట్టింది 10,000 సంఘాలు. ఏంటి నీ రహస్యం ఏంటి అని అంటే, ఎవరో పెద్ద ఆయన ప్రెసిడెంట్ ఎవరో వచ్చారు. చూపిస్తా అని చెప్పి ఒక రూమ్లోకి తీసుకెళ్ళాడంట. రూమ్లోకి తీసుకెళ్ళి 2 గుంతలు చూపించాడంట. ఏంటి? గట్టిగానండి. ఏం చూపించాడు? గుంతలు. ఇదే నా రహస్యం. ఏంటి గుంతలు? ఏంటి నీ రహస్యం? ఏంటి? నేను రోజు ఇట్లా ప్రార్థన చేస్తా. ఈ ప్రార్థన చేసి అక్కడ ఏమయ్యాయి? గుంతలు పడ్డాయి. ఈ గుంతల వల్లనే నాకు జవాబు వస్తుంది అన్నాడంట. హల్లెలూయా. ఒక భక్తుడు ఉన్నాడు, ప్రపంచవ్యాప్తంగా వాడబడ్డారు. ఆయన పేరేంటి నాకు గుర్తు రావట్లేదు. సువార్థికుడు. నీ ఇంతమంది 1000 మంది 1,00,000 మంది నీ కూటాలకు వస్తారు కదా, నీ రహస్యం ఏంటంటే 3 పాయింట్లు చెప్తా, రాసుకో అన్నాడంట. ఎన్ని పాయింట్లు? రాసుకోండి, నేను కూడా చెప్తా. రాసుకోండి. వద్దా మీకు? 1,00,000 మంది రావద్దా మీ మీటింగులకి? వద్దా? నెంబర్ 1,
రాసుకుంటున్నారా? ప్రేయర్. ఆయన జీవితంలో ఫస్ట్ పాయింట్ ఏంటి? రాసుకోరా? ఓకే. నెంబర్ 2 ప్రేయర్ స్పెల్లింగ్ చెప్పిన PRAYER. అమ్మాయి ఒక ఇంగ్లీష్ పదం వచ్చింది, నేర్చుకోండి. నెక్స్ట్ ప్రార్థన. సెకండ్ పాయింట్ ప్రార్థన. నెంబర్ 3 మొదటి పాయింట్ ప్రార్థన, మొదటి పాయింట్ ప్రేయర్ రాసుకున్నారా? రెండో పాయింట్ ఏంటి? ప్రార్థన. ఇంకో లాంగ్వేజ్ రావట్లేదు బ్రదర్, ఎవరైనా హెల్ప్ చేస్తారా? హిందీలో ఏమంటారు? తమిళ్లో ప్రేయర్ ఏమంటారు? ఓకే. థర్డ్ పాయింట్ జపం, రాసుకోండి. నెంబర్ 1 ఏంటి? ప్రేయర్. నెంబర్ 2 ఏంటి? నెంబర్ 3 ఏంటి? 3 వేరు వేరా ఒకటా? మొదటిది ప్రార్థన, రెండోది ప్రార్థన, మూడోది ప్రార్థన. నా విజయానికి రహస్యం కేవలం ఒకటి మాత్రమే. ఏంటది? ప్రార్థన. మీ జీవితంలో కూడా మీరు సక్సెస్ పొందుకోవాలంటే ప్రార్థన అనేది చాలా ముఖ్యం. మోకాళ్ళ ప్రార్థన అనేది చాలా ముఖ్యం. అబ్రహాము ప్రార్థన పరుడు. అబ్రహాం ఎంత ప్రార్థన పరుడు అంటే ఆయన దాసుడు కూడా మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. మన ఇంట్లో వాళ్ళే మనం ప్రార్థన చేయట్లేదు అనుకోండి, ఎవరి రీజన్? బ్రదర్స్ అంటావు నేను. హల్లెలూయా, హల్లెలూయా. సిస్టర్స్ కూడా మోకరించి ప్రార్థన చేస్తుంటే ఈయన ప్రార్థన జీవితానికి ఇంపాక్ట్ అయ్యాడు. ఎవరు? ఎలియాజర్ దాసుడు. దాసుడు కూడా మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఎలియాజరే కాదు, ఆయన వంటలు కూడా మోకరిస్తున్నాయంట. హల్లెలూయా. మీ ఇంట్లో కుక్కలు నక్కలను పెంచుకుంటున్నారు ఎవరైనా? పెంచుకోవట్లేదా? ఒకళ్ళు నువ్వు ప్రార్థన పరుడు అయితే నీ ప్రార్థన ఇంపాక్ట్కి నువ్వు పెంచుకునే కుక్కలు నక్కలు పెంచుకోరు కదా, ఏదైతే పెట్స్ ఉన్నాయో అవి కూడా మోకరిస్తాయి. ఆమేన్. అట్లాంటి ప్రార్థన జీవితాన్ని ఎవరు కలిగి ఉన్నారు? అబ్రహాం. ఒక ప్రాంతం నశించిపోతుంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా ఒక్కసారి 50 మంది ఉన్నారేమో, 10 మంది ఉన్నారేమో, 5 మందే ఉన్నారేమో. ఎట్లా? దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు. అట్లాంటి ప్రార్థన జీవితం, నేల మట్టుకు తగ్గించుకునే ప్రార్థన అది. మనం అట్లా అడుగుతామా? ఓకే నాశనం చేయనంటే ఓకే థ్యాంక్ యూ అని వదిలేస్తాం. కానీ ఆయన ఒక్కరి గురించి కూడా చాలా ఏమంటారు బాధ్యత తీసుకుని ప్రార్థన చేస్తున్నాడు. నేను క్లోజ్ చేస్తాను. మోకాల ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఇంట్లో నేను మోకరిస్తా, చర్చ్లో మోకరించా, చాలుతాయి, నడవదు. ప్రార్థన అంటే ఇక్కడ మోకరించాలి అంతే. రైట్? హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఇప్పటివరకు అందరం తప్పే చేసినాం. ఇక మీదట అట్లా ఉండవద్దు. దేవునికి విధేయత చూపిద్దాం, దేవునికి లోబడతాము. ఒకరు చెప్తే మోకరిస్తాం, ఇంకొకరు చెప్తే మోకరించాం. ఎవరు చెప్పని ఇక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఇక్కడ నిలబెట్టింది ఎవరు? దేవుడు నిలబెట్టాడు. ఎవరు చెప్పినా నేను అది చేస్తానని ఒక విధేయత నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని చూపిస్తే నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. అదేవిధంగా హిజ్కియాను కూడా మనం తీసుకోవచ్చు. ఆయన మోకరించి ప్రార్థన చేశాడు. అబ్రహాము లోతు గురించి చేసిన ప్రార్థన ఆయన ప్రాణాన్ని కాపాడింది. ఇస్సాకు చేసిన ప్రార్థన ఏం చేసింది? ఆయనకు సంతానాన్ని ఇచ్చింది. చెప్పండి. అబ్రహాం చేసిన ప్రార్థన, కొన్ని పాయింట్స్ చెప్తాను. అబ్రహాం చేసిన ప్రార్థన లోతు ప్రాణం కాపాడింది. నేను అబ్రహాం అంట, లోతు ప్రాణం కాపాడింది అని చెప్పిన. అబ్రహాం చేసిన ప్రార్థన ఓకే. నెక్స్ట్ ఇస్సాకు చేసిన ప్రార్థన సంతానం ఇచ్చింది. ఇస్సాకు చేసిన ప్రార్థన ఓకే. నెంబర్ 3 హిజ్కియా చేసిన ప్రార్థన మరణాన్ని ఆపింది. ఓకే, హిజ్కియా చేసిన ప్రార్థన. నెంబర్ 4 యేసయ్య చేసిన ప్రార్థన లాజర్ను లేపింది. చచ్చిపోయిన లేవడం సాధ్యమా? బట్ యేసయ్య ప్రార్థన అక్కడ కన్నీళ్లు విడిచారంట. యేసయ్య చేసిన ప్రార్థన ఎవరిని లేపింది? లాజర్ను లేపింది. గెత్సెమనేలో చేసిన ప్రార్థన శోధన జయించడానికి శక్తి ఇచ్చింది, మరణాన్ని జయించడానికి శక్తినిచ్చింది. అదేవిధంగా కుష్ఠరోగి చేసిన ప్రార్థన ఆయనకి ఏమిచ్చింది? వెరీ గుడ్. ఏమిచ్చింది? స్వస్థతనిచ్చింది. అదేవిధంగా దావీదు చేసిన ప్రార్థన ఏమిచ్చింది తెలుసా? అహీతోపెలు అని ఒక ఆయన ఉంటాడు. యుద్ధంలో ఆయన ఎట్లాంటి ఇస్తాడంటే ఆయన చెప్పిండంటే అది చేసినామంటే జరుగుతుంది అంతే. అట్లాంటి ఆలోచనలు ఇస్తాడు. అట్లాంటి ఆలోచనలు మార్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు చేసిన ప్రార్థన అహీతోపెలు ఆలోచనను మార్చివేసింది. మేడ గదిలో ప్రార్థన ఏం తెచ్చింది? వెరీ గుడ్. ఏం తెచ్చింది? ఉజ్జీవాన్ని తీసుకొచ్చింది. ఏం తీసుకొచ్చింది? అందుకే మందిరానికి వచ్చి ప్రార్థన చేయండి అని చెప్తున్నాం, కానీ ఎవ్వరూ రావట్లేదు. ఏం తీసుకొచ్చింది? దానియేలు చేసిన ప్రార్థన సింహాల నోర్లను మూయించింది. అదేవిధంగా షద్రక్ మేషక్ అబేద్నెగోలు చేసిన ప్రార్థన
అగ్నిగుండంలో వాళ్ళ వెంట్రుక కూడా కాలిపోకుండా చేసింది. హల్లెలూయా. ఇలా చాలా ప్రార్థనలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఈ చివరి దినాల్లో దేవుడు ప్రార్థన పరులు కావాలని కోరుకుంటున్నారు. చివరి మాటలు చెప్తున్నా, అందరూ వినండి, దయచేసి వినండి. ఈ చివరి దినాల్లో దేవుడికి ప్రసంగికులు అవసరం లేదు. ఎవరొద్దు, కావాలి, మరి వద్దని కాదు, బట్ నీడ్ అనండి, నీడ్ అనండి. ఒకరు ఫోన్ చేస్తారు, నాకు అర్జెంట్ పైసలు కావాలి. ఏంటి అర్జెన్సీ అంటారు కదా, అర్జెంట్ ఎమర్జెన్సీ. ఈ ఎమర్జెన్సీలో కావాల్సింది ఎవరు? నార్మల్ బయట ఎమర్జెన్సీ వాడుకుంటే ఎవరిని తీసుకెళ్తారు? డాక్టర్కి వెళ్తారు కదా. మామూలు దానికి నర్స్ కూడా ఇంజెక్షన్ ఇస్తుంది. కానీ ఎమర్జెన్సీకి మంచి ఫిజిషియన్స్, మంచి డాక్టర్స్ని తీసుకెళ్తారు కదా. ఈ ఎండ్ టైంలో దేవుడికి కావాల్సింది ప్రార్థనా యోధులు. ఎవరు కావాలి? ప్రార్థన యోధులు. రోదన చేసే స్త్రీలను పిలువనంపుడి అంటున్నాడు. ఎవరు? ఇర్మియా గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు, అంగలార్చే స్త్రీలు కావాలంట. ఎవరు కావాలి? నార్మల్గా మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అంగలారుస్తూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాము. కానీ నశించిపోతున్న ఆత్మల కోసం ఈ ఎండ్ టైంలో ఎవరం ప్రార్థన చేస్తున్నాం? దేనికోసం ప్రార్థన చేస్తున్నాం? నిజంగా మనం ప్రార్థన చేస్తున్నామా? మన ప్రార్థనలో విశ్వాసం ఉందా? మన ప్రార్థనలో పౌరుషం ఉందా? మన ప్రార్థనలో నిలకడ ఉందా? మన ప్రార్థనలో బలం ఉందా? ఏముంది మన ప్రార్థనలో? అసలు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అసలు నీ జీవితంలో ప్రార్థన ఉందా? క్రైస్తవుడని చెప్పుకుంటున్నావు కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. ఎంతమంది దేవునితో మాట్లాడుతున్నారు? నువ్వు మాట్లాడే ప్రతి మాట నీకు కష్టం వచ్చినప్పుడు ఎవరికో చెప్పుకుంటావు, నువ్వు దేవుడికి చెప్తున్నావా? దేవుడితో సంబంధం, రియల్గా సంబంధం కలిగి ఉన్నామా? ఒకసారి ఆలోచించుకుందాం. నేను ఏదో చెప్తున్నానని కాదు, మీకు మీరు పరీక్ష చేసుకుంది. ఒకప్పుడు ప్రార్థన జీవితం ఇప్పుడు నీకుందా? ఒకప్పుడు చేసినట్టు చేస్తున్నావా? అన్నీ వచ్చేసినాయి కదా, అవసరమా ప్రార్థన? ఈరోజు మనం ఒక తీర్మానం తీసుకుందాం, నేను ఒక ప్రార్థన యోధురాలుగా ఉంటా. పాటలు పాడే వాళ్ళు అవసరం లేదు దేవుడికి, ప్రసంగికులు అవసరం లేదు, ప్రార్థన చేసే వాళ్ళు కావాలి. మనము ప్రార్థన జీవితాన్ని అవలంబించుకుందాం. మౌంట్ జైన్ చర్చ్, హోలీ జియోన్ చర్చ్ అంటే ఒక ప్రార్థన యోధుల సమూహం అని తెచ్చుకోవాలి. ఇక్కడే కాదు, పరలోకంలో కూడా. అట్టి భాగ్యాన్ని దేవుడు మనకు అందరికి ఇవ్వాలని ఆశిస్తున్నాను. మనం అందరం ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు మోకాల మీద ఉండి అడుగుదాం, దేవా నాకు ఆ మోకాళ్ళ జీవితాన్ని దయచేయండి, ఆ ప్రార్థన శక్తిని దయచేయండి. చాలాసార్లు నాకు ప్రార్థించాలని అనిపిస్తుంది ప్రభా, కానీ నేను చేయలేకపోతున్నా ప్రభా, అయ్యా కృప చూపించండి ప్రభా, దేవా నాకు కావాలి ప్రభా అని అడుగుదాం. అందరం మోకరిద్దాం, కొద్ది నిమిషాలు మోకరించి అడుగుదాం. మోకరించి దేవుని అడుగుదాం. ఓరి బాబా బాలా వస్తారా బాబా. ప్రార్థనలు ఇంకా చాలా రకాలైన ప్రార్థనలు ఉన్నాయి, కన్నీటి ప్రార్థన అని, ఇంకా చాలా ప్రార్థనలు ఉన్నాయి. ఇంకా కానీ మనం నేర్చుకున్నది ఏదైతే ఉందో అది అవలంబించడానికి ప్రయత్నిద్దాం. ఒకసారి మనం ఈరోజు ఏదైతే దేవుడు మాట్లాడున్నాడో వాటన్నిటిని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవానికి వందనాలు ప్రభా, అయ్యానికి వందనాలు ప్రభా, అయ్యానికి వందనాలు ప్రభా. అయ్యా ప్రార్థన జీవితాన్ని దయచేయండి ప్రభా. ఈ ఎండ్ టైంలో ప్రభా ప్రార్థన యోధులు కావాలి ప్రభా. అయ్యా నన్ను ఒక ప్రార్థన యోధురాలుగా మార్చు. ఎవరు మౌనంగా ఉండొద్దు, ప్లీజ్ ఎవరు మౌనంగా ఉండొద్దండి. ఈ మన సంఘాన్ని అగ్ని దింపే సంఘంగా ఏలియా లాంటి వారు లేవాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఏలియా లాంటి వారు లేవాలని, ఎస్తేర్ లాంటి వాళ్ళు లేవాలని దేవుడు ఆశిస్తున్నాడు. దెబోరా లాంటి వాళ్ళు లేవాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. ప్రభా నాకు ప్రార్థన వరము దయచేవా ప్రభా. అయ్యా నాకు ప్రార్థన వరం దయచే ప్రభా. నా ప్రార్థనలో విశ్వాసం దయచే ప్రభా. నేను ప్రార్థనలో మెలకువగా ఉండాలి ప్రభా. నా ప్రార్థనలో విధేయత ఉండాలి ప్రభా. అయ్యా నా ప్రార్థనలో బలం ఉండాలి ప్రభా. మేము బలవంతులమై ప్రార్థన చేయాలి ప్రభా. అయ్యా కృప చూపించండి. ఇది అడిగే ముందు ఒకవేళ ఇంకెవరైనా మీరు క్షమించలేకుండా ఉంటే, దేవా నేను వాళ్ళని క్షమిస్తున్నాను ప్రభా. అయ్యా నేను వాళ్ళని క్షమిస్తున్నాను ప్రభా. అయ్యా క్షమించడమే కాకుండా ప్రభా దీవిస్తున్నాను ప్రభా అని చెప్పి ప్రార్థన చేయండి. కొద్ది నిమిషాలు అందరూ ప్రార్థన చేయండి. నోళ్ళు తెరుద్దాము, హృదయాలు తెరుద్దాం మన హృదయాలు. ఇప్పుడు ఆ ప్రార్థన ఆత్మ మన పైన కుమ్మరింపబడాలి. అటు విధంగా ప్రార్థన చేద్దాం. ఈ రోజు వరకు నువ్వు ఒక ప్రార్థన యోధురాలు లేకపోతే ప్రార్థన యోధుడు అని చెప్పుకుంటున్నావేమో, కానీ ఆ యొక్క 5 పాయింట్స్ ఏవైతే మనం చెప్పబడ్డాయో అవి నీ జీవితంలో లేదేమో. ప్రార్థనలో నిద్ర వస్తుందేమో, నీకు ప్రార్థనలో విశ్వాసం తగ్గిపోతుందేమో నువ్వు చూస్తున్న పరిస్థితులను బట్టి.
ప్రార్థనలో బలం లేకుండా ఉందేమో, నువ్వు ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నావు కానీ కార్యం జరగట్లేదేమో. ప్రార్థన చేయి, అడుగు అడుగు అడుగు. నాకు ఈ 5 పాయింట్స్ నా ప్రేయర్లో కావాలి ప్రభు అని అడుగు. ప్రార్థన చేయడం రావట్లేదేమో, మేబీ ప్రార్థన విధేయత లేదేమో. లాజర్ ప్రార్థన చేస్తున్నాడు, పరిసైడు ప్రార్థన చేస్తున్నాడు, ఇద్దరు ప్రే చేస్తున్నారు. కానీ ఆ పరిసైడు తాను హెచ్చించుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. కానీ లాజర్ అయితే, ప్రభువా నేను అర్హత లేనివాడను ప్రభు, అయ్యా నేను యోగ్యత లేనివాడు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. ఆ లాజర్ ప్రార్థన అంగీకరింపబడ్డది. ఈ రోజు నువ్వు ఆ లాజర్లో ప్రార్థన చేయి. మౌనంగా ఉండకు. నాకు ఆ శక్తి కావాలని అడుగు. ఆయన ఇచ్చే దేవుడు అండి. ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు. ఆయన అడిగితే ఇవ్వకుండా ఉండే దేవుడు కాదు. అడుగు దేవుడిని అడుగు. నువ్వు ఆ యొక్క సన్నిధిని నువ్వు ఫీల్ అవ్వాలి. అట్టి విధంగా అడుగు. నీ ప్రార్థన జీవితం కోల్పోయావేమో, రీపించామని అడుగు దేవుణ్ణి. ప్రభు నాకు కావాలి ప్రభు, ఇవ్వు ప్రభు. ఇంకా నువ్వు అసలు ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకోలేదేమో, అడుగు ప్రభు. అసలు నా జీవితంలో ప్రార్థనే లేదు ప్రభు, అయ్యా నాకు ప్రార్థన దాల్చేవా ప్రభు అని అడుగు. ఆశీర్వాదాల కొరకు సంఘానికి వచ్చే రోజులు కావండి ఇవి. ఆశీర్వాదాల కొరకు సంఘానికి వచ్చే రోజులు కావండి ఇవి. మనం ఎంత టైంలో ఉన్నాము. ఒక ఉద్యోగం రావాలి, నీ హృదయంలో రాగలాలి. ఆ మంట నీ హృదయంలో రాగలాలి. ప్రార్థన, నశించిపోతున్న ఆత్మల పట్ల ఆ యొక్క భారం నీ హృదయంలో రావాలి, మన హృదయాల్లో రావాలి. రోధించే స్త్రీలు కావాలి, ఆయనకి అంగలార్చే స్త్రీలు కావాలి. ప్రార్థించి అడుగు. హృదయం కఠినపరిచే థింగ్స్ ఏమైనా ఉంటాయి, జస్ట్ వాటిని పడేయండి బయటికి. త్రో ఇట్ అవుట్. ఇప్పుడే దాన్ని బయటికి పడేయి. ప్రార్థించు. ఇంకా నీకు ఫెయిత్ రావట్లేదా? ఇన్ని మాటలు విన్నావు కదా, ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. ప్రతి మాట జ్ఞాపకం తెచ్చుకో. మోడీ గారి జీవితంలో, భక్తి సింగ్ గారి జీవితంలో, రాంబాబు గారి జీవితంలో జ్ఞాపకం తెచ్చుకో. ప్రతి సిచ్యువేషన్ జ్ఞాపకం తెచ్చుకో. వారి ద్వారా చేసిన దేవుడు నీ ద్వారా చేయడా? అబ్రహాంని జ్ఞాపకం తెచ్చుకో. ఎస్తేరు 3 రోజులు ఉపవాసముడి ప్రార్థన చేసి తన జనాంగాన్ని ఏ విధంగా రక్షించుకుందో అది జ్ఞాపకం తెచ్చుకో. ఎట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా, రాజాజ్ఞ వ్యతిరేకమైనప్పటికీ, సింహాల బోనిలో వేయబడతారని తెలిసినప్పటికీ, దానియేలు ఏ విధంగా ప్రార్థన చేస్తాడో జ్ఞాపకం తెచ్చుకొని పరిశుద్ధాత్మ సహాయం అడుగు. విజ్ఞాపనకర్త ఆయన. నువ్వు మౌనంగా ఉంటే ఏమి పొందుకోవు. ప్రార్థన అభిషేకం ఇప్పుడు మన పైన కుమ్మరింపబడాలి. రైట్ నువ్వు అడగండి. ఎవరు మౌనంగా ఉండకండి. సమయం అయిపోయిందని చూడకండి. ఒకప్పుడు రివైవల్ వచ్చినప్పుడు సంఘాల్లో కదలకుండా 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 10 రోజులు, దినాలు అట్లనే కూర్చొని వాక్యం విన్న రోజులు. ఆ ఉత్సవం ఈ చివరి దినాల్లో రాబోతుంది. ఆ ఉత్సవంలో నువ్వు ఉండాలంటే ప్రార్థన పరుడుగా ఉండాలి, ప్రార్థన యోధుడుగా ఉండాలి, ప్రార్థన చేసే స్త్రీగా, ప్రార్థన చేసే యవనస్తురాల్లా, ప్రార్థన చేసే యవనుడులా నువ్వు ఉండాలి. శద్రక్ మేషక్ అబేద్నెగోలు వారు యవనులు, కానీ వారు ప్రార్థన చేస్తున్నారు. నేను పెద్దగా అయిపోయినట్టు చేస్తాలే, ఇప్పుడేముందని, ఒకవేళ ఇది నేను కాదు ఆడవాళ్ళు చేసేది అని అనుకుంటున్నావేమో. కాదు. ప్రతి ఒక్కరిని ప్రార్థన యోధులుగానే చూడాలనుకుంటున్నారు. జస్ట్ అడుగు, ప్రభువా అయ్యా నాకు కావాలి ప్రభువా, అయ్యా ఐ వాంట్ ప్రేయర్ అనాయింటింగ్ లో, అయ్యా నాకు ప్రార్థన అభిషేకం కావాలి ప్రభువా, నన్ను నింపు ప్రభువా అని 2 చేతులు పైకెత్తి నువ్వు తగ్గించుకుంటూ దేవుని అడుగు. అభిషేకం నీ పైకి దిగి వస్తుంది. నింపు ప్రభు, అయ్యా నింపు ప్రభు. ప్రార్థనలో ఉండే ఒక క్వాలిటీస్తున్నాను, నింపు రాయినా ప్రభు. అయ్యా ప్రభు, భక్తి సింగ్ గారు ఏ విధంగా అయితే మోకరించి ప్రార్థించారు, నా శరీరాన్ని నలగొట్టుకోవాలి ప్రభు. అయ్యా నా శరీరాన్ని నలగొట్టుకోవాలి, నీ సన్నిధిలో మోకరించాలి ప్రభు. అయ్యా నీ సన్నిధిలో అయ్యా ప్రార్థించాలి ప్రభు. తండ్రి నాకు అటు అభిషేకం దాయిచ్చు ప్రభు. అయ్యా ప్రభు, గంటలు నీ సన్నిధిలో మోకరించి అనుభవంలోనికి నాయన మమ్మల్ని తీసుకుని వెళ్ళండి ప్రభు. మెలకువగా ప్రార్థించి అయ్యా దానిలోనికి మమ్మల్ని తీసుకుని వెళ్ళండి. తీసుకుని ఒకసారి పాలయ్య గారిని జ్ఞాపకం తెచ్చుకోండి. ఒకసారి ఆయన అంత పెద్ద పరిచర్య చేశారంటే, ఏషియాలోని ది బెస్ట్ చర్చ్, ది బిగ్ చర్చ్ కట్టారంటే ఆయన మోకాళ్ళ జీవితమే. ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. మీ ముందున్న నాయకులు మీకు మాదిరిగా ఉన్నారంటున్నారు. విశ్వాసంలో వారు
ఏ విధంగా ఉన్నారో జ్ఞాపకం తెచ్చుకుందాం. జ్ఞాపకం తెచ్చుకుని ప్రార్థించండి. ఎవరు మానుకోకుండా ప్లీజ్ దయచేసి ఓపెన్ యువర్ హార్ట్స్, మీ యొక్క హృదయాలు తెరవండి. ఓపెన్ యువర్ మైండ్స్, మీ యొక్క మనసులు తెరవండి. సమయంలో ఓపెన్ యువర్ మౌత్. అయ్యా దేవా, అయ్యా ప్రభువా, అయ్యా కార్యం జరిగించండి అని అడగండి. అయ్యా నాకు ప్రార్థన అభిషేకం ఇవ్వ, దయచే ప్రభు అని అడగండి. నువ్వు నింపబడకుండా ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు. నింపబడకుండా ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు. నీ లోపల నుంచి రావాలి, నీ లోపల నుంచి రావాలి. కుమ్మరించు, నీళ్ళని కుమ్మరించినట్లు వేకువ జామేలో హృదయాలు కుమ్మరించండి అంటున్నారు దేవుడు. ఇప్పుడు మన హృదయాలు కుమ్మరిద్దాం, ఆయన సన్నిధిలో కుమ్మరిద్దాం. రక్తము చెమట ఏ విధంగా తీస్తుందో ఆ బిందువుల వలె యేసయ్య రక్తము చిందించారు ఆ గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ. నువ్వు ఈరోజు అలాంటి ప్రార్థన చేయి. గెత్సెమనే ప్రార్థన రావాలి, గెత్సెమనే ప్రార్థన అభిషేకం నీ పైన రావాలి. ప్రార్థించండి బ్రదర్స్ ప్రార్థించండి. యోగులాగా నువ్వు మార్చబడాలి. ఈ రోజు అరుణోదయంలో లేచి ప్రార్థించే అనుభవం నువ్వు రావాలి. ప్రార్థించు, నీ కుటుంబం కోసం రోధించే స్త్రీగా నువ్వు మార్చబడాలి. సిస్టర్స్ ప్రార్థించండి. పౌలం చూడండి, ప్రతి సమయంలో నేను ప్రార్థిస్తున్నాను నీ కొరకు అంటున్నాడు. ఎంతో భారంతో ప్రార్థిస్తున్నాడు అని పత్రికలన్నీ చదవండి. ప్రార్థిస్తున్నా నీకోసం ప్రార్థిస్తున్నా అంటున్నాడు. మనం కూడా ప్రార్థించే అనుభవంలోకి వెళ్తాం. అనేక మంది కోసం ప్రార్థించే వారిగా మార్చబడదాం. అడుగుదాం ప్రభు, ఇప్పుడు నింపు ప్రభువా. ఓ శతమా లసగాదా ఓ శబలగా ప్రార్థించే అనుభవంలో నేల మట్టుకు మనల్ని మనం తగ్గించుకుని ప్రార్థన చేద్దాం. నేల మట్టుకు మనం తగ్గించుకుని ప్రార్థన చేద్దాం. ప్రార్థించండి. ఎవరు మౌనంగా ఉండొద్దు. నేను మౌనంగా ఉన్నాను, మీరు మౌనంగా ఉండొద్దు. ప్లీజ్ దేవుడితో మాట్లాడండి. ఆయన కావాలి ప్రార్థన యోధుడు, ఆయన కావాలి ప్రార్థన యోధుడు. బండ సంఘంలో నిలబడి విజ్ఞాపన చేసేవారు ఆయనకు కావాలి. ఆ గ్యాప్ మధ్యలో నువ్వు నిలబడతావా అని అడుగుతున్నారు. ఆయన అడుగుతున్నారు, నువ్వు నిలబడడానికి సిద్ధంగా ఉంటాయి. చెప్పు ప్రభువా, నేను నిలబడతాను ప్రభువా. అడుగు దేవుని అడుగు. అడగండి. ఎవరు మౌనంగా ఉండకండి ప్లీజ్. ప్లీజ్ ఎవరు మౌనంగా ఉండకండి. ప్రార్థించండి. అటు ఇటు ఎవరు దిక్కులు చూడకండి. ప్రార్థించండి. ఎవరిని చూడకండి. జస్ట్ నీ ముందు దేవుడు ఉన్నాడు, ఆయనతో మాట్లాడు. ప్రార్థించండి. ఇప్పటి వరకు ఫస్ట్ చాలా మందిని అడిగిన తర్వాత లాస్ట్ గాడ్ దగ్గరికి వచ్చామేమో. ఈరోజు ఒక తీర్మానం తీసుకో. ప్రభువా, మొదటిగా నాకు ఏది వచ్చినప్పటికీ, ఏమైనప్పటికీ నేను అడుగుతాను ప్రభు, నిన్నే అర్థిస్తాను ప్రభు. నేను ఛాలెంజింగ్ గా తీసుకుంటాను ప్రభు. ప్రేయర్ని ఇప్పటి వరకు సిల్లీగా తీసుకున్నాను ప్రభు. ఇప్పుడు ఛాలెంజింగ్ గా తీసుకుంటాను ప్రభు. చెప్పండి. నేను ఛాలెంజింగ్ గా తీసుకుంటాను. ప్రార్థన రాజుల ముందు నిలబడుతుంది. ప్రార్థన అధికారుల ముందు నిలబడుతుంది. ప్రార్థన ఉన్నత శిఖరానికి ఏకేడట్లు చేస్తుంది. ప్రార్థించిన వాడు ఎప్పుడు సిగ్గుపరచబడడు, విశ్వసించేవాడు సిగ్గుపరచబడినది లేఖనం సెలవిస్తుంది. ఉదయం విశ్వాసం మంచి ప్రార్థించు. ప్రే చేయండి. ఒక 5 minutes అందరం ప్రే చేద్దాం. ఇంటి విషయాలు ఏమన్నా గుర్తొస్తుంటే దయచేసి కొంచెం పక్కన పెట్టేద్దాం. కొద్ది నిమిషాలు పక్కన పెట్టి అడుగుదాం. అడగండి. అన్ని చింత యావత్తు ఆయన మీద వేసి, మీకన్నా ఎక్కువగా ఆయన చింతిస్తున్నాడు అండి. మీ చింత ఆయన పైన వేయండి. మీ చింత ఆయన పైన వేసి అడగండి. అయ్యా, నేను ప్రార్థన యోధుడు. మీరు వృద్ధులై ఉండొచ్చేమో. మీ కుటుంబం కోసం ప్రార్థించాల్సిన అవసరం మీ పైన ఉంది. ఆ బాధ్యత మీ పైన ఉంది. మీ పిల్లల కోసం, సంఘం కోసం, సమాజం కోసం ప్రార్థించే బాధ్యత మీ పైన ఉంది. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థించండి. లాస్ట్ ఒక 2 minutes అందరు ప్రార్థించండి. ఓరి బాబా రాధా దాదా ఓరి బాబా లాసాగా దాదా ఓ రాధా దాదా ఓ రాబా రుబాందర్యరబా ఓ రాగా దాదా ఓ రాబా సవల భార్యరబా. ప్రార్థించే ఏలియాలు లేవాలి. ఓరి బాబా ఓ రాగా దాదా. నువ్వు అన్న వాళ్ళే ప్రార్థన చేయాలి.
అన్నా వాళ్ళే ప్రార్థన చేయాలి, అన్నా వాళ్ళే ప్రార్థన చేయాలి, అన్నా వాళ్ళే ప్రార్థన చేయి. ఓ రబా బారు బాంధవ్య రబా ఓ రాగా దాదా. నేను ఒక పాట పాడుతుండగా మీరందరూ కనెక్ట్ అవ్వండి, దేవునితో మాట్లాడండి, దేవునితో మాట్లాడండి. ఓ రాబా బాబా ఓ రసగా దాదా. ప్రార్థన చేర్చలేని ఎత్తు ఉన్నదా, ప్రార్థనతో చేరలేని లోతు ఉన్నదా. ప్రార్థన చేర్చలేని ఎత్తు ఒకవేళ నీ ప్రార్థన ఒకవేళ చేరట్లేదు లోతుకు దిగిపోవాలనిపిస్తుందేమో, ప్రార్థన చేయి. ఈరోజు బయటికి రావాలి, నీ కుటుంబంలో వారు బయటికి రావాలి, ఎత్తు నీ ఇంట్లో ఉన్న వాళ్ళ గుండెలు మారట్లేదు అనుకుంటున్నావేమో, చేరలేని మార్చబడాలి, ఆ గుండె మార్చబడాలి. ప్రార్థనతో మార్చలేని గుండె ఉన్నదా, ప్రార్థనతో మార్చలేని గుండె ప్రార్థన చేయి. నీ ఉన్నదా, సమస్య ఏది ఈరోజు ప్రార్థనలో మాన్పలేని బాగా గాయాలని ఉన్నదా, ప్రార్థనలో మాన్పలేని గాయమున్నదా. ప్రార్థన ప్రార్థన ఈరోజు ప్రార్థన నీ ఊపిరిగా మార్చబడాలి. ప్రార్థన నీ జీవితంలో గొప్పదిగా మార్చబడాలి. ప్రార్థన ప్రార్థన మైండ్ డైవర్ట్ అవ్వద్దు దయచేసి. ప్రార్థనే బహు గొప్పది, ప్రార్థన చేర్చలేని ఎత్తు ఉన్నదా, ప్రార్థనతో చేరలేని లోతు ఉన్నదా, ప్రార్థన చేర్చలేని ఎత్తు ఉన్నదా. నీ సమస్య ఎంతైనా ఎత్తై ఉండొచ్చు, కానీ నీ ప్రార్థన ఆ ఎత్తుని ఈ రోజు తాగబోతుంది. ఊపిరిని నిలిపింది ఆదరవు ప్రార్థనే, విజయమును తెచ్చింది దేవరా ప్రార్థనే. జీవితంలో ఊపిరి ఆగిపోయిన పరిస్థితులు ఉన్నాయేమో, జీవితంలో ఆపేయాలేమో, విజయమును తెచ్చింది దేవరా ప్రార్థనే. రాజు హృదిని మార్చింది ఎస్తేరు ప్రార్థనే, రాజు హృదిని మార్చింది ఎస్తేరు ప్రార్థనే. గాయములను మాన్పింది అన్నా ప్రార్థన, అన్నలగని హృదయాలను గాయపడిందేమో అన్నా ప్రార్థనే. ప్రార్థన ప్రార్థన ప్రార్థనే నా ఊపిరి. చెప్తామలేం ప్రార్థన ప్రార్థన ప్రార్థనే బహు గొప్పది. ప్రార్థన చేర్చలేని ఎత్తు ఉన్నదా, ప్రార్థనతో చేరలేని లోతు ఉన్నదా. బలహీనుని బలపరచే ఆమోసు ప్రార్థనే అగాధం నుండి లేపింది యోనా ప్రార్థనే బలహీనుని బలపరచే ఆమోసు ప్రార్థనే, అగాధం నుండి లేపింది యోనా ప్రార్థనే. జీవం తెచ్చింది హబక్కూకు ప్రార్థన, ప్రార్థించండి ప్రార్థించండి. జీవం తెచ్చింది హబక్కూకు ప్రార్థనే. తండ్రి చిత్తం నెరవేర్చను యేసయ్య ప్రార్థనే, తండ్రి చిత్తం నెరవేర్చను యేసయ్య ప్రార్థనే. ప్రార్థన చేర్చలేని ఎత్తు ఉన్నదా, ప్రార్థనతో చేరలేని లోతు ఉన్నదా. ఒకవేళ నువ్వు లోతులో పడిపోయి ఉండొచ్చేమో ఈ టైంలో అడుగుని. ఎత్తు Lord, ఉన్నదా, ఇప్పుడు నీ ప్రార్థన ఆ లోతులోనికి వెళ్ళాలి. చేరలేని నీ ప్రార్థన ఇప్పుడు ఆ లోతులోనికి వెళ్ళాలి. ఒకవేళ చేర్చలేని ఎత్తు నీ జీవితము లో ఉన్న సమస్యలు ప్రార్థనతో ఎవరెస్ట్ కన్నా ఎక్కువ అనిపిస్తున్నాయేమో, నీ జీవితంలో సమస్యలు ఎవరెస్ట్ కన్నా ఎత్తుగా అనిపిస్తున్నాయేమో. ఇప్పుడు నీ ప్రార్థన ఆ ఎత్తైన శిఖరం మీదకి వెళ్ళాలి. ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం ఎంత హైట్స్ లో ఉందో ఆ హైట్స్ లోకి వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళి ఆ సమస్యని నీ పాదాల దగ్గర తీసుకెళ్ళాలి, నీ పాదాలకి తీసుకురావాలి. ఇప్పుడు అట్టి విధంగా ప్రార్థించు. టేక్ ఛాలెంజింగ్. పౌరుషం రావాలి ఇప్పుడు నీలో. నీ పౌరుషం వచ్చే వరకు నువ్వు మోకాలు దిగకు. పౌరుషం రావాలి నీకు, పౌరుషం రావాలి. పౌరుషం తెచ్చుకొని ప్రార్థించే. నిన్ను మించిన వాళ్ళు నథింగ్, వీళ్ళందరూ కాదు. నువ్వు పౌరుషం తెచ్చుకో. ఎందుకు జరగట్లేదు నా జీవితంలో కార్యం? టేక్ ఛాలెంజింగ్.
విశ్వాసం సరిపోవట్లేదా? నీ విశ్వాసం బలహీనంగా ఉందా? నీ విశ్వాసం బలహీనంగా ఉందా? అడుగు దేవుడిని. ఇప్పటివరకు విన్నాన్ని జ్ఞాపకం తెచ్చుకో. స్ట్రాంగ్ అవుతావు, బలంగా అవుతావు. నువ్వు జ్ఞాపకం తెచ్చుకో, రివైజ్ చేసుకో. రాంబాబు గారు కానీ ఒక్కొక్క లైఫ్లో చేసిన కార్యాలు జ్ఞాపకం తెచ్చుకో. విశ్వాసం పెంచుకుని ఇప్పుడు అడుగు, పౌరుషం తెచ్చుకుని అడుగు దేవుడిని. రైట్ నువ్వు ఏదైనా నీ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని ఎత్తిపెట్టి ప్రార్థించు. నీ 5 minutes ఇస్తున్నా, నువ్వు దేవుడితో ఎట్లా కొట్లాడుతావు? యాకోబుని జ్ఞాపకం తెచ్చుకో. ఆశీర్వదిస్తావా లేదా? ఆశీర్వదిస్తేనే విడిచిపెడతా, లేకపోతే విడిచిపెట్టా. నువ్వు ఛాలెంజ్గా తీసుకుంటే నీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. నువ్వు ఛాలెంజింగ్గా తీసుకుంటే నీ కుటుంబం మార్చిపడిపోతుంది. నువ్వు ఛాలెంజింగ్గా తీసుకుంటే ఏదైనా నేను ఎప్పుడో మాట చెప్తుంటా. షార పక్కన నుంచి పడి నవ్వుతా ఉంది. కానీ గౌరవించినాడు, ఏ షార ఎందుకు నవ్వుతున్నావు? నాకు అసాధ్యమైంది ఏమైనా ఉందా? షార గర్భం తెచ్చిన దేవుడు మన మధ్యలో ఉన్నారు. ఇప్పుడు ప్రార్థించు. ఏంటి నీ ప్రాబ్లం అని చెప్పు ప్రాబ్లం చెప్పు దేవుడికి. నీ ప్రాబ్లం చెప్పు దేవుడికి. ఆపత్కాలంలో యెహోవాకు మొరపెట్టగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. నువ్వు ఆపత్కాలంలో ఉన్నావు, నువ్వు నీతిమంతురాలివి. ఎందుకు రావట్లేదు జవాబు? సిగ్గనిపించట్లేదా? జవాబు రావట్లేదంటే టేక్ ఛాలెంజింగ్. ఇప్పుడు ఛాలెంజింగ్గా తీసుకో. నేను మాట్లాడే ప్రతి మాటకు ఛాలెంజింగ్గా తీసుకో. నువ్వు ఛాలెంజింగ్గా తీసుకుంటేనే నీ చేతుల్లో కార్యాలు జరుగుతాయి. అట్లనే అంటది, ఏం కాదు అని విడిచిపెట్టవనుకో, ఏం పొందుకోలేవు. ఛాలెంజింగ్. నేను ఇక్కడ నుంచి మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాటకు ఛాలెంజింగ్గా తీసుకొని అడుగు దేవుడిని. నా జీవితంలో ఎందుకు కార్యం జరగట్లేదు? ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అంటే నీకు హేయంగా జీవిస్తున్నాను ప్రభా, నేను అడుగు. ఎక్కడ హేయంగా జీవించాను ప్రభా? నీ సర్వశాస్త్రం వినట్లేదా? నేను చెప్పు ప్రభా, నేను సాల్వ్ చేసుకుంటాను. నేను వాటిని వింటా. అడుగు దేవుడిని. ప్రభా నువ్వు అన్నావు కదా, ధర్మశాస్త్రం వినకుండా చెవులు మోసుకున్న వాడికి ప్రాబ్లం అని చెప్పి. వాడంటే నాకు ఇష్టం లేదు, వాడి ప్రార్థన విన్నాను. మరి నేను అంత అధ్వానంగా ఉన్నాను ప్రభా. ఓకే, ఒకవేళ అట్లాంటి ఏమైనా ఉంటే నేను సాల్వ్ చేసుకుంటా ప్రభా. బట్ నా జీవితంలో కార్యించారు, నా కుటుంబంలో కార్యించి, నాకు ఈ ప్రాబ్లం ఉంది ప్రభా, దీని నుంచి విడుదల దాచే ప్రభా. ఆర్థిక సమస్యలు అడుగు దేవుణ్ణి. ఆర్థిక సమస్యలు అప్పులా అడుగు దేవుణ్ణి. అడుగు. ఈ మాటలు ఒక ఛాలెంజింగ్గా తీసుకుంటే ఖచ్చితంగాను రాబోయే దినాల్లో ఒక గొప్ప పరిచర్యను, గొప్ప విజయాన్ని, గొప్ప కదలికలను మన ప్రాంతంలో తీసుకొచ్చేదానిగా మార్చబడతాం. ప్రార్థించి యేసు ప్రభు ఉదయకాలం లేచి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ఈరోజు ఒక తీర్మానం తీసుకో, మార్నింగ్ లేచి ప్రే చేస్తా ప్రభు అని. లేకపోతే నీకు ఎప్పుడు లెవెల్లో ఒక భక్తుడైతే 1 hourకి మోకరిస్తాడంట, బైబిల్ తెరుస్తాడంట, బైబిల్ ఒక వాక్యం చదువుతాడంట, ప్రార్థన చేస్తాడంట. అట్లాంటి డిసిషన్స్ ఈరోజు నువ్వు తీసుకో. ఆ యొక్క తీసుకున్న డిసిషన్ మీద నిలబడి చూపించు. అప్పుడు నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేస్తావు. 2 చేతుల పైకి దేవునికి వందనాలు చెప్తావా? ఒకసారి మోకరించిన వాళ్ళు పెద్ద మోకాల మీద ఉండి ఇప్పుడే చెప్పాను. మోకాల ప్రార్థన యొక్క బలం ఏంటిదో చెప్పాను. మోకాలు ప్రార్థన చేసిన వాళ్ళ జీవితంలో ఎట్లాంటి కార్యాలు చూసారో చెప్పాను. ఆ గుంతలు చెప్పాను. కానీ అయినప్పటికీ నువ్వు నీ స్థితి నాది మారదు అన్నట్టుంటే ఎవరు నేను చేయలేరు అని చెప్తున్నాను. నేను కళ్ళు తెరిచి చెప్పట్లేదు ఈ మాట, కళ్ళు మూసుకొని చెప్తున్నాను. నేను ఎవరిని చూడలేదు, నేను ఎవరిని చూడకుండా చెప్తున్నాను. టేక్ ఛాలెంజింగ్. నా ప్రతి మాటకు ఛాలెంజింగ్గా తీసుకో. నా మీద కోపం వచ్చినా పర్వాలేదు, నా మీద అసహ్యం వచ్చినా పర్వాలేదు, బట్ నేను చెప్పిన మాటలు మాత్రం లైట్ తీసుకోవద్దు. నాలో ఉండి దేవుడు పలికిన మాట నేను 100% చెప్తున్నాను. ఇది దేవుడు నుండి వచ్చిన మాటలు మాత్రమే. నేను ఏది మాట్లాడలేదని నేను విశ్వసిస్తున్నాను. నువ్వు ఛాలెంజింగ్గా తీసుకున్న ప్రతి మాట. నేను కన్ఫర్మేషన్స్ అడిగానని కూడా చెప్పాను మీకు. ఛాలెంజింగ్గా తీసుకొని ప్రార్థించి దేవానికి వందనాలు ప్రభా, దేవానికి వందనాలు. 2 చేతుల పైకెత్తు. ప్రార్థన విధేయత అనేది చాలా ముఖ్యం అని చెప్పాను. 2 చేతుల పైకెత్తి పెద్ద మోకాల మీద ఉండి నేను సమర్పించుకో. దేవా, ఏలియాలో నేను ఉంటా, దెబోరాలో నేను ఉంటా, ఎస్తేర్లో నేను ఉంటా. దేవా, లాజరులాగా తగ్గింపు కలిగి ప్రార్థన చేస్తా. దేవా, క్షమిస్తా అందరినీ. నేను చేసిన పాపాలని దగ్గర ఒప్పుకొని ప్రభుత్వాన్ని, నాన్న ప్రభుత్వాన్ని పశ్చాత్తాపడి విడుదల పొందుకొని నాన్న ప్రభుత్వాన్ని అవన్నీ మాట వింటాను ప్రభా. నాన్న ప్రభుత్వాన్ని నీకు ఇష్టమైన ప్రార్థన చేయడానికి నా కృప చూపించండి ప్రభా. నేను ప్రార్థన యోధుడుగా మార్చండి. నా మాట, నా పాట, నాన్న ప్రభా, నా ప్రతి శ్వాస నాన్న ప్రభా, నిశ్వాస ప్రభుత్వండి ప్రభా. నాన్న ప్రభా, నీకు ప్రభుత్వని ప్రార్థన ఉండాలి ప్రభా. నా ఊపిరే ప్రార్థన ఉండాలి. అటు విధంగా మమ్మల్ని మార్చమని
ప్రభా ఇప్పటి వరకు విత్తబడిన ప్రతి ఒక్క మాటను బట్టి నీకు వందనాలు. నాతో మాట్లాడే ప్రభావం బట్టి నీకు వందనాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడారని విశ్వసిస్తున్నా ప్రభా. అయ్యా ప్రభా తండ్రి, ఏవైతే ప్రేయర్లో ప్రభా తండ్రి 5 పాయింట్స్ ఉన్నాయో ప్రభా తండ్రి, అవి ప్రతి ఒక్క ప్రేయర్లో ఉంచే కృపను దాయించండి. అదేవిధంగా మోకాల జీవితాన్ని కూడా మీరు దాయిచ్చమని ప్రార్థిస్తున్నా. అదే విత్తబడిన వాక్యం 30 60 100 ప్రతి ఒక్క జీవితంలో ఫలింపచేసి మీ నామాన్ని మహిమపరచుకోండి. ఎవరు లైట్ గా తీసుకోకుండా ప్రభా, ఇది ఒక ఛాలెంజింగ్. నన్ను ఈరోజు ఇక్కడి నుంచి మీరు విసిన ప్రభుత్వం యొక్క సవాలు అని తీసుకుని ప్రభా తండ్రి నన్ను ముందుకు సాగిపోయి కృపను దాచమని, ప్రతి ఒక్కరిని ప్రార్థనాత్మతో నింపి గొప్ప గొప్ప కార్యాలు చేసేవారిగా మార్చమని, దీవించి ఆశీర్వదించమని ప్రభా నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తున్నా. ప్రభా యోగ్యురాల్ని అల్పురాల్ని ప్రభా, ఎందుకు పనికిరాని దాన్ని ప్రభా తండ్రి నాన్న ప్రభా పాపిని ప్రభా నాన్న నీ కృపను బట్టి నీ కనికిరాన్ని బట్టి ప్రభా నన్ను ప్రభా నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. నన్ను నీ పావుగా నాన్న ప్రభా వాడుకున్నందుకు నీకు వందనాలు ప్రభా. మరొకసారి నన్ను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ సమస్త మహిమాఘనత ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.